నేరుగా మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాము. మరి మన మధ్యలో మరి దేవుని దాసులు శ్యామ్ పాస్టర్ గారు మరియు మాలిక్ బ్రదర్ మన మధ్యకి రావటం బట్టి మరి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వీఆర్ వెరీ హ్యాపీ బ్రదర్, వన్స్ అగైన్ యు ఆర్ విత్ అస్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ మే use you abundantly in the service of His ministry. Before we go into the message, let's sing a choir. ఒక చిన్న మరి కోరస్ పాడుకుందాము. మరి వాక్య పరిచర్యలోనికి మనం ప్రవేశించుతుండగా దేవుని ఆహ్వానించుకోవటానికి మరి చిన్న కోరస్ పాడుకుందాము. Only believe, only believe, all things are possible. Only believe, Jesus is here, Jesus is here, all things are possible. Jesus is here. కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యము. Lord, I believe, Lord, I believe. May all we can be seated. మరి మీరంతా కూర్చోవచ్చు. It's okay, brother. Yeah, now it is fine, brother. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. God's name be praised. దేవునికి మహిమ కలుగును గాక. Good to see you all. మరి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ చూడటాన్ని బట్టి మరి ఎంతో సంతోషంగా ఉన్నది. So Wednesday, prophet said it is a prayer meeting. మరి బుధవారం అనేది మరి ప్రార్థనా కూడిక అని ప్రవక్త చెప్పి ఉన్నాడు. But the prayer is not effective without the word. మరి ప్రార్థన అనేది వాక్యం లేకోకుండా మరి దాని యొక్క శక్తిని కలిగి ఉండదు. Because Jesus said, when you pray according to my will, then I will answer. మరి నా చిత్తానుసారంగా నీవు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నేను సమాధానం ఇస్తానని చెప్పి ఉన్నాడు. And we find His will in the word of God. మరి దేవుని యొక్క చిత్తం మనం ఎక్కడ కనుగొనగలము అంటే అది వాక్యములో కనుగొనగలము. That's why the preaching is required. అందుకే మనం వాక్యోపదేశం అనేది ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. So we'll have a short meditation. మరి కొద్ది సమయం పాటు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. By which we know the will of God for our lives. మరి మన ఎడల దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో మనం తెలుసుకుందాం వాక్యం ధ్యానించడం ద్వారా. When we pray according to the will of God, మనము మన యొక్క ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉండినప్పుడు then God will be obligated to answer our prayer. మరి ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇవ్వటానికి బద్ధుడై ఉన్నాడు. Amen. ఆమేన్. So I will just go slowly, మరి నిదానంగా ముందుకు వెళ్దాము. so that we will go deep. మరి నిదానంగా ముందుకు వెళ్ళి లోతైన సంగతులు చూద్దాం. And the very important thing in our life is to know the will of God. మరి దేవుని యొక్క చిత్తము మన జీవితం ఎడల ఏమై ఉన్నదో తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనదై ఉన్నది. So the scripture what we read is very well known to us. We are very familiar to it. మరి మనం చదివిన వాక్య భాగము మనందరికీ తెలిసిన వాక్య భాగమే ఉన్నది. But just go over it, bypass it. మరి దానిని దాటుకొని వెళ్ళిపోవటం కాదు కానీ As we have read it again, మరి మరలా మనం చదివినందున let us catch the spirit and life behind this scripture. మరి దాని వెనకాల ఉండిన మరి జీవాన్ని దాని వెనకాల ఉండిన ఆంతర్యాన్ని మనం పట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. And may we give emphasis that this word being fulfilled in our life. మరి ఆ వాక్యము మన ఎడల నెరవేరటానికి గాను మరి ఆ వాక్య భాగానికి ఎంతో మరి ప్రాముఖ్యత ఇవ్వవలసిన వారమై ఉన్నాము. So today I like to begin with you with the message, the spoken word is the original seed. మరి పలుకబడిన మాటయే మూల విత్తనం అనే వర్తమానంలో ఒక చిన్న మాట చదువుట ద్వారా మనం వాక్య ధ్యానం అనేది ప్రారంభించుకుందాం. This prophet preached in 62/03/18. మరి 62వ సంవత్సరము 3వ నెల 18వ తారీఖున బోధించబడిన వర్తమానం.
I read from 175 para. మరి 175వ పేరా నుండి చదువుతా ఉన్నాను. The works that Jesus did. మరి ఏ పనులైతే ఏ కార్యములైతే యేసుక్రీస్తు వారు చేసి ఉన్నారు. If a man has the seed of God in him, మరి ఎవరిలో అయితే దేవుని యొక్క విత్తనం ఉన్నదో, with the spirit of God watering that seed, మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ వాక్యపు విత్తనాల మీద మరి కృమ్మరించబడినప్పుడు, the same works that Jesus was manifested in Jesus, మరి ఏ వాక్య భాగాలైతే యేసుక్రీస్తు వారిలో నెరవేర్పు జరిగాయో, him being the original seed, మరి ఆయనే మూల విత్తనం అయి ఉంటుండగా, that brings you back to the original seed of God. మరి మనము కూడా ఆ మూల విత్తనపు స్థితికి మనం నడిపించబడతాం. And in the same spirit that was with him, మరి ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వారిలో ఉన్నదో is in you, మరి అదే ఆత్మ మీలోను నాలోను ఉన్నది. then the same works will be manifested. మరి అదే వాక్యములు అదే కార్యములు మన ఎడల కూడా నెరవేర్పు జరుగును. The same spirit that was in Jesus, if it is in us, the same work will be manifested. మరి ఏ ఆత్మ అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నదో అదే ఆత్మ మీలోను నాలోను ఉండిన ఎడల మనము కూడా అవే కార్యములు చేయువారమై ఉన్నాము. Then on 176 para he says, మరి 176వ పేరాలో ఈ విధంగా చెప్తా let ఉన్నారు. us turn over to Saint John 14:12. మరి మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలోకి మనం తిరుగుదాము. That is why we read 14:12 in the beginning. మరి అందుకే మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం మనం చదివాము. You say I am a believer. మరి మీరు గనక ఒక విశ్వాసి అని చెప్పిన ఎడల, Brother Branham, I sure am a believer. మరి బ్రహ్నం గారు ఈ విధంగా చెప్తా ఉన్నారు, అవును నేను ఒక విశ్వాసినై ఉన్నాను. All right. మరి అది నిజమే. I am going to see if Jesus would call you one. మరి మీరంతా విశ్వాసులైన ఎడల మరి యేసుక్రీస్తు వారు మీ అందరినీ ఒక్కటిగా పిలుచువాడై ఉన్నాడు. See if the word of God call you one. మరి దేవుని వాక్యం మీ అందరినీ ఒక్కటి అని పిలిచిన ఎడల, See, you say you are a believer. మరి మీరు విశ్వాసి అని చెప్పవచ్చు. మీరు But does Jesus call you a believer? మరి యేసుక్రీస్తు వారు నేను విశ్వాసి అని పిలుస్తున్నాడా? Does the word of God call you a believer? మరి వాక్యము నిన్ను విశ్వాసి అని పిలుస్తా ఉన్నదా? That's very important. మరి అది ప్రాముఖ్యమైనదే, ఆ ప్రాముఖ్యమైన అవసరత అయి ఉన్నది. In this age, there are so many call themselves bride and they are the wife of Lord Jesus Christ. మరి ఈనాడు అనేక మంది నేనే క్రీస్తు యొక్క నిజమైన వధువును, నేనే నిజమైన విశ్వాసిని అయి ఉన్నానని చెప్పుకునేవారు అనేక మంది ఉంటారు. They claim they belong to Jesus. మరి నేను యేసుక్రీస్తు వారికి సంబంధించిన వాడనై ఉన్నాను అని వారికి వారు చెప్పుకుంటారు. And many say that they know Jesus. మరి అనేక మంది నాకు యేసుక్రీస్తు తెలుసు అనుభవపూర్వకంగా చెప్పుకొని వారుగా ఉంటారు. But for important is this that whether Jesus knows us. మరి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా అదే మాట నీ గురించి చెప్తా ఉన్నాడు. What Jesus calls you. మరి యేసుక్రీస్తు వారు నిన్ను గురించి ఏమని చెప్తా ఉన్నాడు, నిన్ను గురించి సాక్ష్యం ఏమని ఇస్తా ఉన్నాడు. Verily, verily, absolutely, I say unto you. మరి నిశ్చయముగా మరి నేను ఈ విధంగా చెప్తా ఉన్నాను. He that believeth on me, the works that I do shall he also do. మరి నేను ఏదైతే విశ్వసించి ఉన్నానో, నేను ఏదైతే కార్యములు చేసి ఉన్నానో నీవును అదే చేయువాడవుగా ఉంటావు. And greater works than this shall he do. మరి అధికమైన కార్యములు నీవు చేయువాడవుగా ఉంటావు. What we understand here? మరి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకున్నాం? Just our confession that I am a believer is not enough. మరి ఇక్కడ నేను ఒక నిజమైన విశ్వాసిని అని మన ఒప్పుకోలు మాత్రమే సరిపోదు. If we claim that I am a believer, మరి నీవు ఒక విశ్వాసి అయి ఉంటే I must identify myself with this scripture. మరి ఈ వాక్య భాగంతో నేను గుర్తించబడాలి. Because this is the scripture a true believer has to be fulfilled. మరి నిజమైన విశ్వాసిలో నెరవేర్చబడే వాక్యముగా ఈ వాక్యం ఉన్నది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. There is no rapture for a believer without the scripture being fulfilled. మరి ఈ వాక్యము ఒక విశ్వాసిలో నెరవేర్చబడకుండా ఒక విశ్వాసి ఎత్తబడడు. Amen. ఆమేన్. What about the scripture in your life? మరి ఈ యొక్క వాక్య భాగం నీ జీవితం పట్ల ఏమై ఉన్నది?
Do you testify that this scripture is being fulfilled in my life? మరి ఈ వాక్య భాగము నీ జీవితంలో నెరవేర్చిందని నీవు ఎరిగి ఉన్నావా? It's a very serious thing to think on. మరి ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి అయి ఉన్నది. దీని గురించి మనం యోచించవలసిన వారమై ఉన్నాం. How can you plant wheat here and wheat here and say I am going to get cucumber here? మరి నీవు గోధుమలు నాటి నాకు దోసకాయలు వస్తాయని నీవు చెప్పగలుగుతావా? If you want to plant wheat, then you must harvest wheat. మరి నీవు గనక గోధుమలు నాటావంటే గోధుమలనే కోత కోయువాడవుగా ఉంటావు. And you must plant cucumber to get cucumber. మరి దోసకాయలు నాటినప్పుడు దోస విత్తనాలు నాటినప్పుడు దోసకాయలే నువ్వు కోయువాడవుగా ఉంటావు. But if you hybrid, then it will bring death and you cannot bring the original seed. మరి ఒక సంకరమైన విత్తనం నాటినప్పుడు అసలైన కార్యాన్ని నువ్వు ఉత్పత్తి చేయలేవు. Amen. ఆమేన్. So if you want a church, మరి if you want a church, మరి నీ ఒక సంఘాన్ని కలిగి ఉండాలనుకున్నప్పుడు, see, I want you to draw your attention to this. మరి ఇక్కడ మీ ఏకాగ్రత ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. 178 para. మరి 178వ పారా. If you want a church, మరి నీవు గనక ఒక సంఘాన్ని కోరుకుంటే, do you want a church? మరి నీవు సంఘాన్ని కోరుకుంటా ఉన్నావా? Do you need to have a church? మరి నీవు ఒక సంఘాన్ని కోరుకుంటున్నావా? There are so many churches. మరి అనేక సంఘాలు ఉన్నాయి ఈ భూమి మీద. But we should have a true church. మరి నిజమైన సంఘాన్ని నీవు కలిగి ఉండాలి. Where we should find the true church? మరి ఎక్కడ నీవు నిజమైన సంఘాన్ని కనుగొంటావు? Where is the true church? నిజమైన సంఘం ఎక్కడ ఉన్నది? How can we identify the true church? మరి నిజమైన సంఘాన్ని ఎలా గుర్తిస్తావు నీవు? How can we be part of the true church? మరి ఏ విధంగా నిజమైన సంఘంలో నువ్వు భాగమై ఉంటావు? Let us look at it. మరి ఆ సంగతిని మనం చూద్దాం ఇక్కడ. If you want a church, నీవు గనక సంఘాన్ని కలిగి ఉండాలని కోరుకుంటే start with the word of God. ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే వాక్యం యొద్ద నుండి నువ్వు ప్రారంభించాలి. If you want the life of God, నీవు గనక దేవుని జీవం కలిగి ఉండాలి అంటే start with the word of God. అది వాక్యంతో ప్రారంభం అవుతుంది. Accept the word of God దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి in its fullness. మరి దాని యొక్క పరిపూర్ణతలో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. Every measure of it. ప్రతి ఒక్క అంశాన్ని అంగీకరించాలి దాంట్లో. And if there is the fullness of God in you, మరి అప్పుడు దేవుని యొక్క పరిపూర్ణత then నీలో the rain that is falling will produce exactly what is in your garden. మరి నీ మీద వర్షము కుమ్మరించబడినప్పుడు నీలో ఏమున్నదో అది ఉత్పత్తి చెందుతుంది. May God's name be praised. దేవునికే మహిమ కలుగును గాక. That means it's very clear that true church starts with the word of God. మరి నిజమైన సంఘము దేవుని యొక్క వాక్యముతో ప్రారంభం అవుతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా And ఉన్నది. the word of God is the seed of God. మరి దేవుని వాక్యమే దేవుని యొక్క విత్తనమై ఉన్నది. It's the eternal seed of God. అది ఒక నిత్యత్వానికి సంబంధించిన విత్తనమై ఉన్నది. Incorruptible seed of God. అది మైలు పరచని మలిన పరచని ఒక విత్తనమై That ఉన్నది. means in that seed there is no corruption. మరి అందులో సంకరం చేయబడటానికి మరి వేరే మలినాలు చేర్చబడటానికి ఎటువంటి అవకాశం లేదు. We find there are so many corruption in the churches in these days. మరి సంకరం చేయబడిన విత్తనాలు అనేక మంది ఉన్నారు మరి సంఘాలలో. But in the true seed there is no corruption. మరి నిజమైన విత్తనములు అయితే ఎటువంటి మలినాలు లేవు. That means the church that is having the corruption is the church that is not started with the word of God. మరి ఏ సంఘములో అయితే ఈ మలినాలు ఉన్నాయో వారు అసలు వాక్యంతో ప్రారంభించలేదనే విషయాన్ని అర్థమవుతా ఉన్నది. Amen. ఆమేన్. So the church that is started with the word of God will have the life of God. మరి ఏ సంఘం అయితే దేవుని వాక్యంతో ప్రారంభం అవుతుందో ఆ సంఘము దేవుని యొక్క జీవాన్ని కలిగి ఉంటుంది. Because his word is spirit and life. మరి ఎందుకంటే దేవుని వాక్యమే మరి జీవము మరియు ఆత్మ ఉన్నది. So how can somebody be the part of that church? మరి ఏ విధంగా ఆ సంఘంలో భాగమై ఉండి By believing that word మరి ఆ వాక్యాన్ని విశ్వసించి and by accepting the word, మరి ఆ వాక్యాన్ని అంగీకరించి not in part,
మరి కొంత కాదు గాని but in fullness, పరిపూర్ణంగా so that అంగీకరించినప్పుడు the life in fullness will abide in that person. మరి పరిపూర్ణమైన వాక్యాన్ని అంగీకరించినప్పుడు పరిపూర్ణమైన దేవుని యొక్క జీవము దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తిలో వ్యక్తపరచబడతా ఉన్నది. And it will produce not another kind of fruit. మరి వేరొక ఫలాన్ని వారు ఫలించరు గాని It will bring forth the fruit after its own kind. మరి దాని యొక్క సొంత ఫలాలే అది ఫలించేదిగా ఉన్నది. Incorruptible, incorruption fruit. మరి ఎటువంటి ఫలం అంటే మరి సంకరము చేయబడని మరి వక్రీకరించబడిన ఫలములు ఫలించే మరి విత్తనముగా అది ఉంటది. May God's name be praised. దేవునికే మహిమ కలుగును గాక. But sad part we find, sad part, yeah. दुखी बात ये है, మరి ఇక్కడ విచారించవలసిన భాగం ఏమిటంటే many start with the word of God. మరి అయితే వాక్యంతో ప్రారంభిస్తారు. Many in the beginning accept the word of God. మరి ప్రారంభంలో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. But at the end they finish their life with the world. మరి వాక్యంతో ప్రారంభించి కొంతకాలం జీవించి మరి ఎక్కడ దేంతో ముగిస్తారంటే ఈ లోకంతో ముగించిన పరిస్థితులు అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. They don't continue in the word. మరి ఆ వాక్యంలో వారు కొనసాగించరు. That's why Jesus said, అందుకే యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, just receiving the word is not enough. మరి వాక్యాన్ని స్వీకరించినంత మాత్రం సరిపోదండి. If you want to be known as my disciple, మరి నీవు గనక ఆయన శిష్యుడని పిలువబడాలంటే you must continue in my word. మరి ఆయన వాక్యములో కొనసాగించబడాలి. Accepting is one thing, మరి అంగీకరించడం మొదటి భాగమై ఉన్నది. starting is one thing, మరి ప్రారంభించడం మొదటి భాగము, finishing is another thing. ముగించుట రెండో భాగమై ఉన్నది. Many starting is good, మరి అనేకులకు ప్రారంభం బానే ఉంటుంది, but the end is worst. మరి ముగింపు అనేది మరి అంత ఆనందదాయకంగా ఉండదు. మరి But కానీ for us, కానీ మనకి the starting must be good మరి ప్రారంభము మంచిగా ఉండాలి, and the end must be best. మరి ముగింపు వచ్చేపాటికి ఇంకా ఉన్నతమైనదిగా ఉండాలి. If you want to see the end best, మరి ముగింపు ఇంకా ఉన్నతమైనదిగా చూడాలి అంటే then we must continue in the word. మనం వాక్యంలోనే కొనసాగించాలి. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. We must make sure I have accepted the word, I have believed the word in its fullness, and I am continuing in the word. మనం వాక్యంలో ఏ విధంగా వర్ధిల్లాలంటే వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని చేర్చుకోవాలి, వాక్యంతో మనం కొనసాగించాలి, వాక్యముతోనే మనం ముగించబడవలసిన అవసరత ఉన్నది. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. The message Balm in Gilead, బిలాములో గుగ్గిలము లేదా అనే వర్తమానంలో there brother Branham says, మరి బ్రానమ్ గారు చెప్తున్నారు ఈ విధంగా in 57 para, మరి 57వ పేరాలో, you know, once they went for a shopping with his wife. మరి సోదరు బ్రానమ్ గారు అతని సోదరుడి భార్యతో మరి షాపింగ్కి వెళ్ళి ఉన్నారు. And our little city is just about 37,000 in population. మరి అది ఒక చిన్న పట్టణం అయి ఉన్నది. 30,000 మంది ప్రజలు మాత్రమే అక్కడ ఉన్నారు. And they have a new shopping center which all people goes out to this young town. మరి ఆ యొక్క పట్టణంలో ఒక షాపింగ్ మాల్ ఉన్నది. మరి యవనస్తులంతా ఆ షాపింగ్ మాల్కి వెళ్తా ఉన్నారు. Shopping center on Saturday, మరి ఆ షాపింగ్ శనివారం రోజున చేస్తా ఉన్నాడు. because many of the great chain stores are there. మరి అక్కడ అనేక ఆ దుకాణాలు ఉన్నాయి. And as we drop of the hundreds of women we pass, మరి అలా ఆ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మరి అనేక మంది వందలాది యవనస్తులను దాటుకుంటూ వెళ్తా ఉన్నారు. and we found one with skirt on. మరి ఒక యవన స్త్రీని ప్రవక్త గారు చూస్తున్నారు. ఆమె పొట్టి దుస్తులు ధరించుకొని ఉన్న యవనస్తురాలై ఉన్నది. The rest of them were dressed so immorally. My wife said to me, she said, Billy, look, don't you believe that the woman knows that she is naked? మరి ఆమె ఎంతో మరి నైతికత దిగజారిన పరిస్థితుల్లో ఆమె అటువంటి బట్టలను ధరించుకొని ఉన్నది. అప్పుడు నా యొక్క భార్య అన్నది, బిల్లి, ఆమెను చూసావా?
ఏ విధంగా ఆమె ఉన్నదో, ఏ విధంగా ఆమె అర్ధనగ్నంగా ఉన్నదో అని సహోదరుడి భార్య చెప్పింది. I said, I don't think so. మరి నేను ఆ విధంగా అనుకోవటం లేదు. She said, if she does not know she is naked, then she is out of her mind. మరి ఆమె అంటా ఉన్నది, ఆమె అర్ధనగ్నంగా ఉన్నది అని ఆమెకు తెలిసి ఉంటే, ఆమె తెలియకపోతే ఆమె సరైన తన ఆ యొక్క ఆలోచన లేని స్త్రీగా ఉంటది. See, Brother Branham's wife is saying, if she does not know that she is naked, she is out of her mind. మరి ఆమె గనక ఆమె అర్ధనగ్నంగా ఉన్నది అని ఆమె గుర్తించకపోతే ఆమె తన మైండ్ సరిగ్గా లేదని స్థితిలో ఉన్నది. And prophet said, no. కానీ ప్రవక్త చెప్తా ఉన్నాడు, కాదు, she is just an American. ఆమె కేవలం ఒక అమెరికా దేశస్తురాలై ఉన్నది. She follows the American trend. ఆమె ఒక అమెరికా ట్రెండ్ ను ఫాలో అవుతా ఉన్నది. She acts like the rest of the American does. మరి మిగిలిన అమెరికన్లు ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారో ఈమె కూడా అదే విధంగా ప్రవర్తిస్తా ఉన్నది. Amen. Amen. If you see the churches around us, మరి మన చుట్టూ ఉండిన సంఘాలను మనం గమనించినట్లయితే, they are also full of naked. మరి వారు కూడా ఆ విధంగానే మరి బట్టలు ధరిస్తా ఉన్నారు. And if you see them, మరి వారిని చూస్తే and think they do not know they are naked, they are out of their mind. మరి వారి యొక్క దుస్తులను బట్టి వారు అర్ధనగ్నంగా ఉన్నారు అని వారు అనుకోవటం లేదు, ఎందుకంటే వారికి అది అలవాటు అయిపోయింది. Then our prophet will say, మరి ప్రవక్త చెప్తా ఉన్నాడు, no, they are not out of their mind. మరి వారు ఆ విధంగా లేరు, మతి చెలించిన వారుగా లేరు వారు. They are following the trend where they are. ఆ కాలానికి సంబంధించిన ట్రెండ్ వారు ఫాలో అవుతున్నారు అంతే. Amen. ఆమేన్. You understand? మీకు అర్థమవుతా They ఉందా? are following the trend. వారు ఆ కాలపు ట్రెండ్ ఫాలో అవుతా ఉన్నారు. So when Brother Branham said, మరి బ్రహ్నాం గారు చెప్తా ఉన్నారు ఈ విధంగా, then his wife is saying that, are we not Americans? మనం అమెరికా దేశస్తులము కామా అని అడుగుతా Why ఉన్నారు. are we not following that trend? మనం ఎందుకు ఆ ట్రెండ్ ఫాలో అవ్వట్లేదు? That means she's thinking we also can do that. మనం కూడా చేయొచ్చు కదా. Then Brother Branham said, అప్పుడు బ్రహ్నాం గారు చెప్తా ఉన్నారు, a citizen of our flesh. మరి మనమైతే ఈ శరీరానికి సంబంధించిన వ్యక్తులం కాదు కానీ We are Americans. మనము అమెరికా దేశస్తులమై ఉన్నాము. But in reality we are pilgrims and strangers here. మరి శరీర సంబంధంగా అయితే అమెరికా దేశస్తులమై ఉన్నాము కానీ ఆత్మ సంబంధంగా మనం ఇక్కడ పరదేశులమై ఉన్నాము. We are seeking a city to come. మరి మనం రానయ్యున్న పట్టణం కోసం మనం ఎదురు చూస్తా ఉన్నాం. I said that is the reason that one American differs from other. మరి అందుకే ఒక అమెరికా దేశస్తుడు ఇంకో అమెరికా దేశస్తుడితో వ్యత్యాసంగా ఉన్నాడు. All those who are in America don't look like same. మరి అమెరికాలో ఉన్న వారంతా ఒకే విధంగా కనిపించరు కానీ The same way, అదే విధంగా all the churches that they say they are Christians are not the same. మరి మేము క్రైస్తవులు అని చెప్పుకునే సంఘాలన్నీ ఒకే విధంగా ఉండరు. Why the churches today are not the same? ఎందుకని సంఘాలన్నీ ఒకే విధంగా లేవు? Everybody say we belong to Christ. మరి అందరూ మేము యేసుక్రీస్తుకు సంబంధించిన వారమే అయి ఉన్నామని చెప్తారు. But still why they don't behave the same? Why they don't act the same? Why their life is not the same? మరి మేము అందరం క్రీస్తుకు సంబంధించిన వారమని చెప్పినప్పటికీ ఎందుకు వారు ఒకే విధంగా ప్రవర్తించడం లేదు? ఎందుకు వారు ఒకే విధంగా నడుచుకోవటం లేదు? ఎందుకు ఒకే విధంగా వారు మరి అలంకరించుకోవటం లేదు? How the Americans differ from one to another? మరి అమెరికా దేశంలో ఉండిన అమెరికా దేశస్తులు ఏ విధంగా ఒకరితో ఒకరు వ్యత్యాసంగా ఉన్నారు, The same way Christians also differ from one another. అదే విధంగా క్రైస్తవులు కూడా ఒకరితో ఒకరు పోల్చబడినప్పుడు వ్యత్యాసంగా ఉన్నారు. Why? ఎందుకని? ఎందుకంటే they are in flesh. ఎందుకంటే వారేమో మరి శరీర సంబంధమైన వారిగా ఉన్నారు. As long as Christians are in flesh, they are differ to one another. మరి ఎంత కాలమైతే వారు శరీర సంబంధమైన క్రైస్తవులుగా ఉంటారో ఒకరితో ఒకరు వ్యత్యాసంగా ఉంటారు. But when we move from flesh to the spirit, మరి ఎప్పుడైతే శరీరము నుండి ఆత్మీయ పరిమాణంలోనికి వెళ్తావో, from human spirit to God's spirit, మరి మానవ యొక్క ఆత్మ నుండి దేవుని ఆత్మలోనికి ప్రవేశిస్తే, and when we are controlled by one spirit, మనమంతా దేవుని ఒక్క ఆత్మ ద్వారా మనం నడిపించబడి, then we don't find any differences. We find only one thing, that is Christian Christ spirit.
అప్పుడు ఎటువంటి వ్యత్యాసము కనపడదు గాని, ఎందుకంటే మనమంతా ఒకే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం కాబట్టి ఎటువంటి వ్యత్యాసము కనిపించదు. And Christian spirit does not belong to east, west, south and north. మరి దేవుని మరి ఈ క్రైస్తవ ఆత్మ మరి అది తూర్పు దేశానికో, పరమ దేశానికో, ఉత్తర దేశానికో, దక్షిణ దేశానికో సంబంధించినది కాదు. Christian spirit belong to God's throne. మరి క్రైస్తవ ఆత్మ అంటే అది దేవుని ఆత్మ అయి ఉన్నది. That's why our prophet says, అందుకే ప్రవక్త చెప్తా ఉన్నాడు, our spirit has been from above. మరి మనకి ఇవ్వబడిన ఆత్మ అది పైనుండి వచ్చిన ఆత్మ అయి ఉన్నది. And in that land where we come from, ఆ భూభాగం నుండే మనం వచ్చాము. that means దాని అర్థము we are not from this land. మనం ఈ భూమికి సంబంధించిన వారం కాదు. We are from another land. మనం వేరే దేశానికి సంబంధించిన వారమై ఉన్నాము. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. So we are strangers and pilgrims to this present land. మనం ఇక్కడ పరదేశులమై ఉన్నాము. Amen. ఆమేన్. So when you belong to another land, మరి మీరు గనక వేరొక భూభాగానికి సంబంధించిన వారైతే the nature and the habits of that land, మరి మీ యొక్క స్వభావం మరి అలవాట్లు, amen, ఆమేన్, the nature and habit మరి స్వభావము మరియు నడవడిక of that land, మరి ఆ దేశానికి సంబంధించిన స్వభావం, ఆ దేశానికి సంబంధించిన నడవడిక that means మీరు కలిగి ఉంటారు. every land had its nature and habits. మరి ప్రతి భూభాగానికి దానికి సంబంధించిన నడవడిక ఉంటది. ప్రతి భూభాగానికి సంబంధించిన వారు దానికి సంబంధించిన ఆ యొక్క స్వభావం కలిగి ఉంటారు. We can recognize a man or a woman from where do they belong, from their nature and habit. మరి వారి యొక్క మరి ఆ యొక్క స్వభావాన్ని బట్టి, వారి యొక్క అలవాట్లను బట్టి ఆ వ్యక్తి ఏ భూభాగానికి సంబంధించిన వాడో మనం గుర్తించగలుగుతాం. So the man and woman who belong to Christ, ఎవరైతే మరి ఏ సహోదరి అయితే, ఏ సహోదరుడైతే యేసుక్రీస్తుకు సంబంధించిన వారిగా ఉంటారో we can identify by their nature and by their habits. వారిని వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క అలవాట్లను బట్టి మనం గుర్తించగలుగుతాం. హల్లెలూయా. There would not be any confusion. మరి ఎటువంటి గందరగోళం ఉండదు దాంట్లో. The nature and habits will prove who they are. వారి యొక్క స్వభావం, వారి యొక్క అలవాట్లు రుజువు చేస్తాయి వారు ఏ భూభాగానికి సంబంధించిన వారై ఉన్నారు. There was no confusion in Jesus' discernment. మరి దేవుని యొక్క వివేచనలో ఎటువంటి గందరగోళం అందుకే లేదు. How Jesus identify others? మరి ఏ విధంగా యేసుక్రీస్తు వారు గుర్తించాడు అక్కడ ఉన్న ప్రజలు. And how could he say, you are not son of Abraham, you are son of your father the devil? మరి అందుకే అక్కడ యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు మీరు అబ్రహాము సంతానం కాదు కానీ మీ తండ్రి అయిన సాతాను యొక్క సంతానం అని కొంతమంది ముఖం మీదే చెప్పాడు. ఏ విధంగా చెప్పగలిగాడు? By their nature and habits. వారి యొక్క స్వభావాన్ని బట్టి, వారి యొక్క అలవాట్లను బట్టి. Then we can also identify each other. Who do you belong to by our nature and habits? అదే విధంగా మన స్వభావాన్ని బట్టి, మన యొక్క అలవాట్లను బట్టి మనం కూడా గుర్తించగలుగుతాం. So our nature and habits are very important. మన యొక్క స్వభావం, మన యొక్క అలవాట్లు చాలా ప్రాముఖ్యమైనవి. So what is the nature and habits of the land that we have come from? మరి మనం ఏ భూభాగం నుండి వచ్చామో ఆ భూభాగానికి సంబంధించిన స్వభావం ఏంటి, ఆ భూభాగానికి సంబంధించిన అలవాట్లు ఏంటి? Number one is ఒకటి holiness. మరి పరిశుద్ధత అయి ఉన్నది. Can you say with us holiness? పరిశుద్ధత అని చెప్పండి. Amen. ఆమేన్. Holiness. పరిశుద్ధత. Then second one is cleanliness. మరి పరిశుభ్రత అయి ఉన్నది. రెండోది పరిశుభ్రత అయి ఉన్నది. Say with us cleanliness. పరిశుద్ధత, పరిశుభ్రత. Third one is godliness. మరి దైవికమైన స్వభావం మూడోది. Holiness, cleanliness and godliness are the nature and habits of the land that we belong to. పరిశుద్ధత, పరిశుభ్రత, దైవికమైన స్వభావం మనం ఏ భూభాగం నుండి వచ్చామో ఆ భూభాగానికి సంబంధించిన మరి ఆ యొక్క స్వభావము మరియు అలవాట్లు అయి ఉన్నాయి. God's name be praised. దేవునికే మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. Holiness, cleanliness and godliness. పరిశుద్ధత, పరిశుభ్రత మరియు దైవికమైన స్వభావం. The holiness has come from the Greek word hagios.
మరి పరిశుద్ధత అనే మాట గ్రీకు మాట నుండి వచ్చి ఉన్నది. Hagios హగియోస్ అని. means sacred, set apart. హగియోస్ అనగా మరి పరిశుద్ధమైనది. It refers to physical and mental purity. మరి అది భౌతికమైన మరియు మరి ఆత్మ సంబంధమైన మరి పరిశుద్ధతకు సంబంధించినదై ఉన్నది. Moral blamelessness. మరి ఎటువంటి మత్స లేకపోవటం అయి ఉన్నది. Religious consecration. మరి మతపరంగా నాశీరు చేయబడుట అయి ఉన్నది. Amen. ఆమేన్. Sanctification. మరి శుద్ధీకరించబడుట. The manifestation of transformation, holiness in conduct and deed. మరి మనలో మార్పు కొరకు ఆ మార్పు కొరకు నాజీరు చేయబడి ఆ స్వభావం వ్యక్తపరచబడటం అయి ఉన్నది. The quality of sacredness. మరి ఆ యొక్క ఆ శుద్ధీకరణకు సంబంధించిన ఆ యొక్క క్వాలిటీ ఏంటంటే which focuses on the Holy Spirit. మరి అది ఎటువైపు ఏకాగ్రత కలిగి ఉంటుందంటే పరిశుద్ధాత్మ వైపు ఏకాగ్రత కలిగి Influence ఉంటుంది. of preparing us to believe for eternity. మరి నిత్యత్వాన్ని విశ్వసించే ఆ యొక్క స్థితి వైపు మనల్ని నడిపించేదిగా Express ఉంటుంది. the transformation as a character. మరి మన యొక్క ఆ రూపాంతరపరచబడే ఆ గుణలక్షణం మన జీవితం ద్వారా వ్యక్తపరిచే వారముగా The ఉంటాము. quality that comes from God and God alone. మరి ఆ యొక్క స్వభావం అనేది దేవుని నుండి మాత్రమే మనం పొందుకుంటాం. Amen. ఆమేన్. So you cannot have this holiness without the Holy Spirit. మరి ఈ యొక్క పరిశుద్ధత అనేది మరి పరిశుద్ధాత్మ లేకుండా మనం పొందుకోలేము. And we cannot have Holy Spirit without holy vessels. We cannot have Holy Spirit without being the holy vessels. మరి పరిశుద్ధమైన పాత్రలుగా మనం ఉండకోకుండా పరిశుద్ధాత్మ మనలోకి దిగిరాదు. Only when we come under the influence of the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం క్రింద వచ్చినప్పుడు What the Holy Spirit does? మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? It picks us up. It picks us out from a dirty place. మరి మురికి స్థలాల్లో నుండి మనల్ని బయటికి తీసుకొస్తుంది. And prophet taught us that picking up is justification. మరి ప్రవక్త మనకి బోధిస్తా ఉన్నాడు, మురికిలో నుండి బయటికి తీయుట అది శుద్ధీకరణ And this justification is not the Holy Ghost. మరి నీతీకరణ is not the Holy Ghost. మరి నీతీకరణ అనేది మరి పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు. It is the work of the Holy Ghost. మరి అది మరి పరిశుద్ధాత్మ యొక్క కార్యమై ఉన్నది. So we are somewhere, but Holy Spirit pick us off. మరి మనం ఆ మురికిలో ఉండినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనల్ని బయటికి లాగుతుంది and set us apart. మనల్ని వేరు చేస్తుంది. After he put us apart, మనల్ని వేరు చేసిన తర్వాత the second thing he start doing is cleansing us. మరి రెండో కార్యం ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ మనల్ని కడుగుతుంది, sanctifying us, మనల్ని శుద్ధీకరిస్తుంది, bringing into cleanliness. మనల్ని పరిశుభ్రతలోనికి తీసుకొస్తుంది. That is sanctification. మరి అదే శుద్ధీకరణ అయి ఉన్నది. Sanctification also not the Holy Ghost. మరి ఆ యొక్క శుద్ధీకరణ కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు. It is the work of the Holy Ghost, but not the Holy Ghost. మరి అది పరిశుద్ధాత్మ యొక్క కార్యము గాని అది పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు. Where it happens? ఎప్పుడు జరుగుతుంది? In the most holy place. అది పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో జరుగుతుంది. Praise the Lord. Praise the Lord. It is preparing us to enter into the most holy place. మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ మనల్ని శుద్ధీకరిస్తుంది. So for that what we need to do? We must continue in the word. దానికి మనం ఏం చేయాలి? మన వాక్యంతో కొనసాగించాలి. So next is cleanliness. మరి రెండోది మరి ఆ పరిశుభ్రత అయ్యున్నది. It is come from a Greek word katharesis. మరి కెటాలిసిస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి ఈ పరిశుభ్రత అనే మాట వస్తా ఉన్నది. This refers to purification. మరి అది శుద్ధీకరించబడుట, అది పరిశుభ్రపరచుట అయి ఉన్నది. Cleansing. మరి శుద్ధి చేయటం అయి ఉన్నది. Particularly of our emotion and thoughts. మరి మన యొక్క ఉద్రేకాలను శుద్ధీకరించుట అయి ఉన్నది, మన ఆలోచనలు శుద్ధీకరించుట అయి ఉన్నది. Inner cleanliness. మరి ఆ యొక్క పరిశుభ్రపరచుట mental well-being. మరి మన యొక్క ఆత్మీయ స్థితిని శుద్ధీకరించడం అయి ఉన్నది. God's name we praise. దేవుని నామానికి మహిమ కలుగును గాక. The third one is godliness. మరి మూడోది దైవికమైన స్వభావం. Amen.
What is godliness? మరి గాడ్లీనెస్ అంటే ఏంటి? Godliness has come from isobia. మరి ఆ దైవికమైన స్వభావం అనే మాట తిసోబియా అనే ఒక గ్రీక్ పదం నుండి వచ్చింది. The reverence of God. మరి దేవుని పట్ల గౌరవం అయి ఉన్నది. Amen. Genuine God-centered life. మరి ఒక నిజమైన దేవుడే ప్రధానముగా కలిగి ఉండిన జీవితం అయి ఉన్నది. May God's name be praised. దేవునికే మహిమ కలుగును గాక. And we find this godliness మరి మనం ఈ యొక్క దైవికమైన స్వభావం ఎక్కడ కనుగొనగలమంటే in the 6th place of the structure of perfect man. మరి పరిపూర్ణమైన మానవుడి స్వరూపంలో 6వ స్థానంలో ఈ దైవికమైన స్వభావం అనే గుణలక్షణాన్ని మనం చూడగలము. And prophet is preaching us మరి ప్రవక్త మనకి బోధిస్తా ఉన్నాడు. what is godliness. మరి దైవికమైన స్వభావం అంటే ఏంటో బోధిస్తా ఉన్నాడు. You know what is godliness? మరి ఏంటో ఆ దైవికమైన స్వభావం అంటే ఏంటో తెలుసు. Godliness is means to be like God. మరి దైవికమైన స్వభావం అంటే దేవుని వలె జీవించటై ఉన్నది. Amen. ఆమేన్ Amen. ఆమేన్. In 300 para, మరి 300 పేరాలో in structure of the perfect man, మరి పరిపూర్ణమైన మానవుడి స్వరూపం అనే వర్తమానంలో 300 పేర. all right, fifthly art godliness. Fifthly, మరి 5వదిగా మరి దైవికమైన స్వభావం. oh my, మరి అవును, godliness to be added. మరి ఆ దైవికమైన స్వభావం అనేది మనలో మరి చేర్చబడాలి. What is godliness? దైవికమైన స్వభావం అంటే ఏంటి? Godliness means to be God like. దైవికమైన స్వభావం అంటే దేవుని వలె ఉండుటై ఉన్నది. Be like God. మరి దేవుని వలె జీవించుటై ఉన్నది. May God's name be praised. దేవునికే మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. So when we become like God, మనం దేవుని వలె మారినప్పుడు then that is the proof that we belong to another world. అది ఒక రుజువు అయి ఉన్నది. మీరు ఈ భూమికి సంబంధించిన వారు కాదు కానీ వేరే లోకానికి సంబంధించిన వారని రుజువు అయి ఉన్నది. May God's name be praised. దేవునికే మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. The works that I do, you also do them. నేను ఏ కార్యములైతే చేసి ఉన్నానో అదే మీరును చేయువారై ఉన్నారు. Amen. ఆమేన్. So my dear brothers and sisters, కనుక నా ప్రియ సహోదరులారా check our lives. మరి మన యొక్క జీవితాలు మనం వివేచించుకోవాల్సిన Do you వారమై ఉన్నాం. have holiness, cleanliness and godliness in your మనలో life? ఆ పరిశుద్ధత, మనలో ఆ పరిశుభ్రత, మనలో ఆ దైవికమైన స్వభావం ఉన్నదో లేదో మనం మరి వివేచించుకోవాల్సిన వారమై ఉన్నాం. And if the spirit of the land moves into us, మరి ఆ యొక్క భూభాగానికి సంబంధించిన ఆత్మ మనలో ప్రవేశించినప్పుడు then this land is strange to us. మరి ఈ భూభాగం, మనం జీవించే ఈ భూభాగము వ్యత్యాసమైన భూభాగంగా కనిపిస్తుంది. Because your soul and your spirit motivates you. ఎందుకంటే మన యొక్క అంతరాత్మ, మన యొక్క ఆత్మ మనల్ని ముందుకు నెడతా ఉంటది. It makes you what you are. నీవు ఏమై ఉన్నావో ఆ విధంగా ప్రవర్తించడానికి ముందుకు నెడతా ఉంటది. You will never be able to join churches and get out of you. మరి ఎప్పుడు మరి సంఘంలో ప్రవేశించి ఆ సంఘంలో నుండి బయటికి రావటాన్ని ఎప్పుడు అది సపోర్ట్ చేయదు. You still be a church member and make fun of people who preach against such immorals. మరి నీవు ఒక సంఘ సభ్యుడిగా ఉంటావు, మరియు ఏదైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా బోధించబడుతుందో దాన్ని నీవు అంగీకరించవు. May God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. You have got to be born again from above. మరి నీవు పైనుండి తిరిగి జన్మించిన వాడవుగా ఉండాలి. Then you are new creatures. అప్పుడు నీవు నూతన సృష్టిగా ఉంటావు. In Christ Jesus, and you are as Abraham was. మరి క్రీస్తు నందు మరియు అబ్రహాము సంతానముగా ఉంటావు. నీవు You are his children. మరి ఆయన సంతానమై ఉంటావు. You are seeking a city whose builder and maker is God. మరి ఏ పట్టణానికైతే దేవుడే శిల్పి నిర్మాణికుడై ఉన్నాడు ఆ పట్టణం కోసం ఎదురు చూచుదానవుగా ఉంటావు. That is why you are different. అందుకే నీవు వ్యత్యాసంగా ప్రవర్తిస్తా ఉంటావు. That is why you see the things different. అందుకే నీవు సంగతులను వ్యత్యాసంగా చూస్తా ఉంటావు. You never get customized to this world. మరి ఈ లోకానికి సంబంధించిన వాడవుగా నువ్వు మారిపోవు. Because you are from above. ఎందుకంటే నీవు పైనుండి వచ్చిన వాడవు గనుక. You act like the kingdom you belong in. మరి ఏ రాజ్యం నుండి అయితే నీవు వచ్చున్నావో ఆ రాజ్యానికి సంబంధించిన సభ్యురాలిగా నీవు ప్రవర్తిస్తావు. I am glad to be a citizen of America. మరి నేను అమెరికా దేశస్థుడిగా ఉండటాన్ని బట్టి సంతోషిస్తున్నాను. I think it is the best, but oh brother, I would hate to trust
that would be my salvation. The America spirit is vulgarity, evil. మరి అమెరికా దేశస్థుడిగా ఉండటానికి నేను సంతోషించినప్పటికీ మరి అమెరికా దేశపు వాడి వల్లే నేను జీవించడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే అమెరికా దేశపు ఆత్మ ఒక అసభ్యకరమైన ఆత్మ ఉన్నదని ప్రవక్తగా చెప్తా ఉన్నాడు. Every kingdom in the world is controlled by the devil. మరి ఈ లోకానికి సంబంధించిన ప్రతి రాజ్యము ఎవరి ద్వారా మరి పరిపాలించబడుతుందంటే సాతానుడి ద్వారా నియంత్రించబడుతుంది, పరిపాలించబడుతుంది. The Bible said so. మరి అదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది. Satan said, these are all mine to do with them whatever I want. మరి యేసుక్రీస్తు వారికి మరి ప్రత్యక్షమైనప్పుడు సాతానుడు ఇదిగో ఈ రాజ్యాలన్నీ నావని చెప్తా ఉన్నాడు, వీటన్నిటి నిమిత్తము నేను ఏది చేయాలనుకుంటే దాన్ని చేస్తానని చెప్తా ఉన్నాడు. Amen. ఆమేన్. Jesus never denied it. మరి యేసుక్రీస్తు వారు నువ్వు అలా చేయటం లేదు, నువ్వు అలా మరి నియంత్రించలేవు అని యేసుక్రీస్తు వారు అన్నాడు చెప్పలేదు. But he knew he was going to fall their hair to them in the millennium. మరి అయితే యేసుక్రీస్తు వారికి తెలుసు ప్రస్తుతం సాతానుడు ఈ భూలోక రాజ్యాలన్నిటినీ నియంత్రించినప్పటికీ 1000 ఏళ్ల పరిపాలనలో మాత్రము ఆ యొక్క రాజ్యాలన్నీ దేవుడు వశపరుచుకొనునని యేసుక్రీస్తు వారికి తెలుసు. Amen. ఆమేన్. That's why he said to the Satan, get thee behind me, Satan. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నాడు సాతానుతో, సాతానా నా వెనక్కి పొమ్మని చెప్తా ఉన్నాడు. And over in the scripture it said, rejoice you heavens and all you earth, for the kingdom of this world have become the kingdoms of our Lord and of his Christ. మరి దేవుని బట్టి సంతోషించుడి, మరి ఈ లోక రాజ్యములన్నీ దేవుని యొక్క రాజ్యములుగా మారును, దానిని బట్టి సంతోషించుడని వాక్యం చెప్తా ఉన్నది. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. Are you happy? మరి దీన్ని బట్టి సంతోషిస్తా ఉన్నారా? హల్లెలూయా. ఆమేన్. Amen. ఆమేన్. My God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So we must be looking for a city. The builder and maker is God. మనం ఒక మరి పట్టణం కోసం మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఏ పట్టణానికైతే దేవుడే శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడో ఆ పట్టణం కోసం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. Amen. ఆమేన్. God's name is praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. So how that means to build anything, మరి దేనినైనా నిర్మించాలంటే there must be some materials. మరి కొన్ని ఆ యొక్క మెటీరియల్స్ అవసరమై ఉన్నది. Amen. పదార్థములు అవసరమై ఉన్నది. To make this building, మరి ఈ యొక్క భవనం నిర్మించబడాలంటే we have so many materials. మరి మనకి ఎన్నో మరి పదార్థములు అవసరమై ఉన్నది. The materials we got all from this earth. మరి ఈ ముడి సరుకు ఏదైతే అవసరమై ఉన్నదో ఆ ముడి సరుకు అంతా మనం భూమి మీద నుంచి పొందుకుంటున్న ముడి సరుకు అయి ఉన్నది. But to make a city, a building where he wants to dwell, మరి ఏ పట్టణం అయితే మరి దేవుడే నివసించే ఒక పట్టణంగా ఆ పట్టణం నిర్మించబడాలంటే the material are not from this world. మరి ఆ ముడి సరుకు ఈ భూమికి సంబంధించిన ముడి సరుకు కాదు కానీ పరలోకానికి సంబంధించిన ముడి సరుకు అయి ఉండాలి. The materials has come from above. మరి ఆ ముడి సరుకు అనేది పరలోకం నుండి పైనుండి వచ్చిన ముడి సరుకుగా ఉంటది. And he is building a 7-story building. మరి 7 అంతస్తులు కలిగిన పట్టణంగా మనం నిర్మించబడతా ఉన్నాం. And on the 8th he is living. మరి 8వ అంతస్తులో దేవుడే నివసిస్తా ఉన్నాడు. And to build this building, మరి ఈ భవనాన్ని నిర్మించడానికి and the city, మరి ఈ పట్టణాన్ని నిర్మించడానికి is using 1200 materials. మరి దీనికి 1200 ముడి ఆ పదార్థాలు వాడుతా ఉన్నాడు. Amen. ఆమేన్. You understand? అర్థమవుతా ఉన్నదా? 1200 messages that has come from above is to build that city. మరి ఏ వర్తమానాలైతే ఏ 1200 వర్తమానాలైతే పైనుండి వచ్చాయో ఆ 1200 వర్తమానాలు ఈ యొక్క పట్టణం నిర్మించబడటానికి ఉపయోగించబడతా ఉన్నాయి. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. In every story, మరి ప్రతి అంతస్తులో there are some specific nature and habits. మరి ప్రతి అంతస్తులో ఒక స్వభావం ఉన్నది, ఒక అలవాటు ఉన్నది. And to build that, he needs some materials. మరి అవి నిర్మించబడాలంటే ఒక్కొక్క అంతస్తు నిర్మించబడాలంటే ఒక్కొక్క మరి పదార్థం అవసరము, ముడి సరుకు అవసరము. Amen. ఆమేన్.
God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So, if you belong to that land, మరి మీరు గనక ఆ భూభాగానికి సంబంధించిన వారైతే, if you have received that spirit, మీరు గనక ఆత్మను పొందుకుంటే, it will always motivate us to have those character in our life. మరి ఆ స్వభావాన్ని మనలో, ఆ గుణ లక్షణాన్ని మనలో వ్యక్తపరచడానికి మనల్ని ప్రేరేపించేదిగా ఉంటుంది ఆత్మ. Godliness, మరి ఆ యొక్క పరిశుద్ధత, cleanliness, పరిశుభ్రత, and గాడ్లీనెస్, godliness. దైవికమైన స్వభావం. What is godliness? మరి ఏంటి దైవికమైన స్వభావం అంటే ఏంటి? To be like God. దేవుని వలె ఉండుటై ఉన్నది. హల్లెలూయా. Are you not happy? మరి దానిని బట్టి సంతోషిస్తా ఉన్నారా? To return back to our land, we will go as gods. మన భూభాగానికి మనం వెళ్ళాలి అంటే దేవుని వలె మార్చబడి వెళ్ళాలండి. We cannot go there as men. మన భౌతికమైన స్వభావంతో మనం అక్కడికి వెళ్ళలేం. Because man has a few days full of sorrows. మరి మానవుడైతే మరి కొద్ది కాలము జీవించువాడై ఉన్నాడు, ఎన్నో బాధలు కలిగిన వాడిగా ఉండినాడు. One day he is born, one day he will die. ఒకనాడు జన్మిస్తాడు, ఒకనాడు మరణిస్తాడు. But God never dies. మరి దేవుడైతే మరణించని వాడిగా ఉన్నాడు. No beginning, no ending. మరి అసలు ప్రారంభం అనేదే లేదు, ఆయనకి ముగింపు అనేదే It's లేదు. from eternity to eternity. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు. To enter into eternity, we must move from that time. మరి ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించాలంటే కాలము నుండి నిత్యత్వంలోనికి వెళ్ళాలి. And the messages have come మరి మనకి వర్తమానాలు వచ్చాయి to remind us, మనకి జ్ఞాపకం చేయటానికి, bring into remembrance. మరి జ్ఞాపకంలోనికి తీసుకురావటానికి. That is the work of the Holy Spirit. మరి అది పరిశుద్ధాత్మ యొక్క కార్యమని జ్ఞాపకం చేయటానికి. Whatever I have taught you, I will remind you when the Holy Spirit comes in you. మరి ఏదైతే నేను బోధించున్నానో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ సంగతులన్నీ జ్ఞాపకం చేయను. So where is the Holy Spirit today? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నది? In all these messages we find the Holy మరి Spirit. ఈ వర్తమానాల్లోనే మనం పరిశుద్ధాత్మను కనుగొనగలం. What is the work of the Holy Spirit? ఏంటి పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఏమిటి? It brings the remembrance of who we are, what we are, from where we belong and where you are going. మనం ఏమై ఉన్నామో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన స్వభావం ఏంటి, మనం ఏ భూభాగానికి సంబంధించిన వారమో జ్ఞాపకం చేసేదే పరిశుద్ధాత్మ యొక్క కార్యమై ఉన్నది. Our nature and our habit. మన యొక్క స్వభావం, మన యొక్క అలవాట్లు. Amen. Amen. What is our habit in place? మరి స్వభావంలో అయితే మన శరీరంలో మన యొక్క అలవాటు ఏంటి? మన యొక్క Every day morning we wake up, మరి ప్రతిరోజు మనం ఉదయాన్నే లేస్తాము, wash our face, మన యొక్క ముఖాన్ని కడుగుతాము, clean our teeth, మనం ఆ పళ్ళు తోముకుంటాము, go to restroom, మరి ఆ యొక్క బాత్రూమ్కి వెళ్తాము, have bath, మరి స్నానం చేస్తాము, have some breakfast, మరి కొంత అల్పాహారం తింటాము, go for job, go for school, go for college. మరి కొంతమంది ఉద్యోగాలకు వెళ్తారు, కొంతమంది స్కూళ్ళకి వెళ్తారు, కొంతమంది కాలేజీలకు వెళ్తారు. Again afternoon we have lunch, మరి మధ్యాహ్నం భోజనం చేస్తాము, then evening we have some snacks, మరి ఈవినింగ్ మళ్ళా అల్పాహారం తింటాము, then night we have dinner, మరి రాత్రి అయ్యేపాటికి మళ్ళా భోజనం చేస్తాము, then we sleep. అప్పుడు మరలా నిద్రిస్తాము. This is our daily routine. ఇది మన ప్రతిరోజు చేసే కార్యమై ఉన్నది. To do this daily routine, anybody is turning the switch on and off. మరి ఈ ప్రతిరోజు చేసే ఈ కార్యాలు మరి పలానా సమయంలో ప్రారంభించడానికి ఎవరైనా స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తా ఉన్నారా? ఈ కార్యాలన్నీ చేయడానికి Washing our face, cleaning our, it's a habit. ఇది మన అలవాటు అయి ఉన్నది. ఎవరు స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయటం లేదు ఈ కార్యాలు చేయడానికి. And we cannot give up these habits. ఇవి మనం ఈ అలవాట్లు మనం విడిచిపెట్టలేము. And those who are fond of music, they play the music. Those who are fond of games, they go for playing. మరి ఎవరైతే మరి ఆ సంగీతం అంటే ఇష్టమో వాళ్ళు సంగీతం వింటా ఉంటారు. మరి ఆటలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఆటలాడుతూ ఉంటారు. And it is very hard for them to give up their habits. మరి ఆ యొక్క అలవాట్లను విడిచిపెట్టాలంటే చాలా కష్టం వాళ్ళకి. Because for a long time they have been practicing. మరి ఎందుకంటే వాళ్ళు చాలా కాలంగా ఆ యొక్క అలవాటుకి అలవాటు పడిపోయారు. So what is our spiritual habits? మన ఆత్మీయమైన అలవాట్లు ఏమై ఉన్నాయి? What is the habits, the land that we belong to? మనం ఏ భూభాగం నుండి వచ్చామో ఆ భూభాగానికి సంబంధించిన అలవాటు ఏమై ఉన్నది? Tell me, what should be the habits? ఏమై ఉంటుంది అలవాటు? అక్కడ ఉండే ఆ అలవాటు ఏమై ఉంటుంది?
See, when John was called up to heaven, యోహాను పరలోకానికి కొనుపోబడినప్పుడు he saw the heavens open. మరి పరలోకం తెరవబడటాన్ని And చూశాడు when he యోహాను. entered there, first thing he saw is the throne. మరి అక్కడ పరలోకంలో చూడగానే మొదటి సంగతి ఏం కనిపించిందంటే యోహానికి ఒక సింహాసనాన్ని చూశాడు. 4 beasts, మరి నాలుగు జీవులను చూశాడు. 24 elders. మరి 24 పెద్దలను చూశాడు. The thrones around, the thrones around the throne. మరి ఆ యొక్క సింహాసనం చుట్టూ మరి 24 పెద్దలు కూర్చున్న సింహాసనాలు చూశాడు. And the angels. మరి దేవదూతలను చూశాడు. And what are they doing? మరి ఏం చేస్తా ఉన్నారు? Holy, 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 holy. Nothing else. పరిశుద్ధుడు 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 అని స్తుతించబడటాన్ని చూశాడు They are యోహాను. worshiping God, saying holy, 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 24 hours. మరి 24 గంటలు ఆ దేవదూతలు పరిశుద్ధులు మరి ఆ 24 పెద్దలు ఆ యొక్క దూతలే గాని జీవులే గాని వీళ్ళంతా పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తానే ఉన్నారు. Why they are saying holy, holy, holy? ఎందుకు వారు ఆ విధంగా పరిశుద్ధుడు 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 అని చెప్తా ఉన్నారు? Because the nature of that land is holiness. మరి ఎందుకంటే ఆ భూభాగం అది ఆ స్వభావం ఏమిటై ఉన్నది? పరిశుద్ధత అయి ఉన్నది. So when you go, we don't find anything apart from holiness. There is only holiness is there. మరి కనుకనే ఆ భూభాగానికి వెళ్ళినప్పుడు మనం పరిశుద్ధతనే చూస్తూ ఉంటాము. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. That is why in Psalm we see the worship must be done in the beauty of His holiness. మరి అందుకే మనం కీర్తనలో చూస్తూ ఉంటాము ఆరాధన ఏ విధంగా జరిగించాలి చేయాలి అంటే మరి పరిశుద్ధత యొక్క అందములో చేయాలి అని చెప్పబడటం మనం చూడగలుగుతాం. పరిశుద్ధత యొక్క సౌందర్యములో మనం దేవునిని ఆరాధించాలి అని రాయబడి ఉన్నది. Because the holiness is the first nature of that land we belong to. మరి ఆ భూభాగానికి సంబంధించిన మొదటి స్వభావం ఏంటంటే పరిశుద్ధత అయి ఉన్నది. We cannot worship the way we like. మనకి ఇష్టం వచ్చినట్లు దేవుని ఆరాధించలేము. No, there is a blueprint. ఆ యొక్క ఆరాధనకు కూడా దేవుడు ఒక నియమావళి ఇచ్చాడు. The beauty of His holiness. మరి దేవుని పరిశుద్ధత యొక్క ఆ సౌందర్యమై ఉన్నది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. So my dear brothers and sisters, కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, the house of God is the house of correction. మరి దేవుని యొక్క మందిరము అంటే మరి అది సరిచేసే మందిరమై ఉన్నది. So we must love correction if you want to go to our land. మన భూభాగానికి వెళ్ళాలి అంటే మీరు సరిచేయబడటానికి ఇష్టపడాలి. Amen. In one message brother Branham says, మరి బ్రహ్నం గారు ఒక వర్తమానంలో చెప్తా ఉన్నారు, God is in shouting. మరి దేవుడు అరుచువాడిగా ఉన్నాడు. God loves shouting. మరి దేవుడు అరవటానికి ఇష్టపడువాడై ఉన్నాడు. And that also Satan is copying. మరి దాన్ని కూడా సాతానుడు అనుకరణ చేస్తా ఉన్నాడు. Many years before, మరి అనేక సంవత్సరాల క్రితం the Catholic people never used to say praise the Lord and hallelujah. మరి కాథలిక్ సంఘము వారు మరి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అని చెప్పేవారు కాదు. But nowadays they are saying more hallelujahs and praise the Lord. ఇప్పుడు వారు కూడా మరి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అని చెప్తా ఉన్నారు. They never believe spirit manifestation. మరి ఆ ఆత్మ యొక్క కార్యముల యొక్క నెరవేర్పు వారు విశ్వసించేవారు కాదు. But now if you go to attend their charismatic meetings, you will see they are speaking more tongues. మరి వారు కూడా ఇప్పుడు ఆర్సిఎం వారిని కూడా చూస్తే వాళ్ళు కూడా భాషలు మాట్లాడుతూ ఉన్నారు. That is why మరి అందుకే Spirit of the Lord said, మరి దేవుని యొక్క ఆత్మ చెప్తా ఉన్నది, God is not in every shouting. మరి దేవుడు అన్ని అరుపులలో అన్ని కేకల్లో లేడు గాని God is in right kind of shouting. మరి సరైన మరి పద్ధతిలో దేవుని స్తుతించుచున్నప్పుడు సరైన పద్ధతిలో ఆరాధించుచున్నప్పుడు అందులో దేవుడు ఉన్నాడు. Shouting is good. మరి అరుచుట కేకలు వేయడం Shouting is needed. మరి ఆ అరుచుట కేకలు వేయడం అవసరమే. Because when Joshua's time, మరి యెహోషువ కాలంలో when the people of God shouted, the walls of Jericho fell down. మరి యెహోషువ కాలంలో దేవుని యొక్క ప్రజలు అరుచుచున్నప్పుడు ఆ యెరికో కోట గోడలు కూల్చబడ్డాయి. But we are shouting, why the walls are not falling down? We are shouting. మరి ఇప్పుడు మనం అరుచుచుంటుండగా ఎందుకు ఆ యొక్క గోడలు కూలిపోవటం లేదు? Why the walls are not falling down? ఎందుకు గోడలు కూలిపోవటం లేదు? Not right kind of shouting. మనం సరైన విధానంలో అరవవలసిన వారమై ఉన్నాం. Shouting without holiness,
shouting without cleanliness, shouting without godliness. మరి ఏ విధంగా మనం అరవవలసిన వారమై ఉన్నామంటే మరి పరిశుద్ధతతో అరవవలసిన వారమై ఉన్నాం, పరిశుభ్రతతో అరవవలసిన వారమై ఉన్నాం, దైవిక స్వభావంతో అరవవలసిన వారమై ఉన్నాం. Amen. ఆమేన్. Music is right. మరి సంగీతం అంటే మంచిదే. God is in music. మరి దేవుడు సంగీతంలో ఉన్నాడు. God loves music. మరి దేవుడు సంగీతాన్ని ఇష్టపడువాడు. God loves singing. మరి దేవుడు ఆ పాటలు పాడుటని ఇష్టపడతా ఉన్నాడు. That's why Elisha said, అందుకే ఏలియా చెప్తా ఉన్నాడు, to get the revelation, మరి ఆ ప్రత్యక్షత పొందుకోవటానికి let the musician come and play the music. మరి వాయిద్యం వాయించి ఆ వ్యక్తిని తీసుకురండి, అప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకుంటాను, ప్రత్యక్షతను పొందుకుంటాను అని చెప్తాను. Before every prayer line, మరి ప్రతి ఆ యొక్క ప్రార్థన వరుస Brother Branham said, call the musician, let somebody come and play the piano. మరి ప్రార్థన వరుస ప్రారంభించడానికి మునుపు విలియం మ్యారియన్ బెన్హామ్ గారు మొదటగా ఏం చేసేవారంటే మరి పియానో వాయించే వారిని రమ్మని చెప్పండి, పాటలు పాడమని చెప్పండి అని మరి చెప్తా ఉండేవాడు. Why? ఎందుకు? Because God is in music. దేవుడు సంగీతంలో ఉన్నాడు. But God is not in every music. మరి అన్ని సంగీతాలలో దేవుడు లేడు. No. God is not in every music. మరి అన్ని God is in right kind of music. సరైన సంగీతంలో మాత్రమే దేవుడు ఉన్నాడు. Amen. ఆమేన్. So my brother, what is your name? సామ్యూయల్. Samuel, I always forget. I do not. May God give me grace to remember your name. Samuel. Another brother? ఆమోస్. Amos. See, God is a very specific. I'm talking to you. మరి God is in music. మరి దేవుడు సంగీతంలో ఉన్నాడు, నేరుగా మీతోనే మాట్లాడుతా ఉన్నాడు. And musicians have an important role to play. మరి ఆ మ్యూజిషియన్స్ ప్రతి వాయిద్యం వాయించేవారు ప్రాముఖ్యమైన బాధ్యత వారికి ఇవ్వబడింది. And if you want to be blessed by playing the music, మీరు వాయిద్యం వాయించుట ద్వారా మీరు ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, and be a blessing to the church, మీరు సంఘానికి ఆశీర్వాదంగా మారాలి అంటే, don't follow the trending music that denomination people are playing. మరి డినామినేషన్ ప్రజలు మరి ఫాలో అయ్యి ఆ మ్యూజిక్ ని మీరు వెంబడించమాకండి. God is not happy there. మరి దేవుడు అక్కడ సంతోషించడం లేదు. God is in right kind of music. దేవుడు సరైన వాయిద్యంలో సంగీతంలో ఉన్నాడు. Read the messages. మరి వర్తమానాలు చదవండి. Read the music. మరి ఆ సంగీతాన్ని చదవండి. How can you read? ఏ విధంగా చదువుతారు? Listening the text. ఆ యొక్క మరి వర్తమానాలు వినుట ద్వారా. In the beginning you won't find. మరి ప్రారంభంలో మీరు కనుగొనలేక How prophet calls the musician to play the music at the end of the meetings. మరి ఆ యొక్క ఆ కూడిక యొక్క ముగింపులో అప్పుడు ప్రవక్త పిలుస్తా ఉంటాడు. How they give that beat. మరి ఏ విధంగా ఆ వాయిద్యాలు వాయిస్తా ఉన్నారో Follow that. మరి దాన్ని వెంబడించండి. Rededicate your life. మళ్ళా మీ యొక్క జీవితాన్ని పునర్ప్రతిష్ఠించుకోండి. And when you are filled with the Holy Ghost, మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో the Holy Ghost will control your fingers. మరి పరిశుద్ధాత్మయే మీ యొక్క ఆ యొక్క ప్లే చేయడాన్ని నియంత్రించే. The Holy Ghost will control your emotions. మరి మీ యొక్క ఉద్రేకాలను పరిశుద్ధాత్మే నియంత్రిస్తుంది. And with that anointing, when you play the music, మరి మీరు ఆ యొక్క సంగీతాన్ని ప్లే చేస్తా ఉండినప్పుడు మరి వాయిస్తా ఉండినప్పుడు మీరు అభిషేకాన్ని స్పర్శించగలుగుతారు. that would be the best music. మరి అదే ఒక ఉన్నతమైన సంగీతంగా ఉండబోతుంది. That will bring God down and minister to every soul in the meeting. అటువంటి సంగీతము దేవుణ్ణి మన మధ్యకు తీసుకువస్తుంది. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి దానిని బట్టి ఆశీర్వదించబడతాడు. So this is very important to cleave unto God. మరి మనం దేవుని మీద పడటం, దేవుని ఆనుకోవటం మరి ఎంతో అవసరమైనది. Because he is the wise builder. మరి ఎందుకంటే ఆయన జ్ఞానవంతుడైన మరి కట్టువాడై ఉన్నాడు. Amen. ఆమేన్. We must ask God, Lord, you build me so that I can be a good musician. మరి నీవు అడగవలసిన వాడవై ఉన్నావు, ప్రభువా నన్ను కట్టు ప్రభువా, నేను నిన్ను మెప్పించే ఒక సంగీత మరి విద్వాంసుడిగా మార్చబడటానికి నన్ను కట్టు ప్రభువా అని అడగాలి. Not after my kind, but after your kind. మరి నాకు నచ్చిన సంగీతం కాదు గాని నీవు మెచ్చే సంగీత వాయిద్యాన్ని వాయించేవాడిగా నేను ఉండగలుగుటకు కట్టు Not the ప్రభువా. trending music of this world, but the music that is another world. మరి ఈ లోకంలో ట్రెండింగ్ మ్యూజిక్ ని ప్లే చేసేవాడిగా నేను ఉండకోకుండా నీవు పరలోకంలో ఏ సంగీతాన్ని మెచ్చుకొని వాడవుగా ఉన్నావో ఆ సంగీతాన్ని నేను ఇక్కడ వాయించేవాడిగా ఉండగలుగుటకు సహాయం చేయ ప్రభువా. God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును. Amen. If you want to be part of the true church,
మరి మీరు నిజ సంఘంలో భాగమై ఉండాలి అంటే the true church starts with the word. మరి అది వాక్యంతో ప్రారంభం అవుతుంది, Continue with the word. ఆ వాక్యంతో కొనసాగిస్తుంది. Are you ready to do that? అది చేయడానికి సిద్ధంగా ఉన్నారా? And when you receive that true word, then you have the life of God. మరి మీరు కనుక నిజ వాక్యాన్ని మీరు స్వీకరించారంటే దేవుని యొక్క ఆత్మను మీరు కలిగి ఉంటారు. Then he will manifest and he will produce the work of God in a greater way. మరి అప్పుడు మీరు మరి దేవుని యొక్క ఆ యొక్క కార్యములను వ్యక్తపరిచే వారిగా ఉంటారు, అధికముగా చేయువారై ఉంటారు దేవుని కార్యములు. In the Pergamon churches, పర్గమ సంఘ కాలంలో one night as I was seeking the Lord, the Holy Spirit told me to pick up my pen and write. To pick up my pen and write. నేను ఒకరోజు మరి కూర్చొని ఉంటే పరిశుద్ధాత్మ నా యొద్దకు వచ్చింది. మరి ఒక పెన్ను తీసుకొని రాయమని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించింది. As I crossed the pen to write, మరి నేను పెన్ను తీసుకొని రాయడానికి ప్రారంభించినప్పుడు His Spirit gave me a message for the church. మరి దేవుని ఆత్మ ఒక వర్తమానాన్ని నాకు ఇచ్చింది సంఘానికి అనుగ్రహించడానికి. Amen. Can you hear these lines? మరి ఈ యొక్క వర్తమానాన్ని మీరు గుర్తిస్తున్నారా? As prophet was seeking at the night, మరి ఒక రోజు రాత్రికాల సమయంలో ప్రవక్త గారు కూర్చొని ఉన్నారు. the Holy Spirit told him, మరి pick up your pen and write. పరిశుద్ధాత్మే ప్రవక్త గారికి చెప్పింది, ఇదిగో పెన్ను తీసుకొని ఒక చెప్పబడే మాటలు రాయమని. And His Spirit gave me the message అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఒక వర్తమానాన్ని ఇచ్చింది for the church. సంఘాని కోసం ఒక వర్తమానాన్ని పరిశుద్ధాత్మే ఇచ్చింది. What do you understand from this? ఏం అర్థం చేసుకున్నారు ఈ మాటను బట్టి? The messages that we are bringing are not of Brother Branham, it is from the Spirit of the Lord. మరి ఈ వర్తమానాలు ఏవైతే మేము తీసుకువస్తా ఉన్నామో అవి బ్రహ్నాం గారి యొక్క వర్తమానాలు కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క వర్తమానాలు అయి ఉన్నాయి. It has to do with the word and the bride. మరి అది వాక్యంతో సంబంధం కలిగి ఉన్నది, అది వధువుతో సంబంధం కలిగిన మరి వర్తమానమై ఉన్నది. The world will not accept it, but the bride will accept it. మరి ఈ ప్రపంచం, ఈ లోకం అయితే ఆ వర్తమానాన్ని అంగీకరించదు, కానీ కేవలం వధువు మాత్రమే ఈ వర్తమానాన్ని అంగీకరిస్తుంది. Here is what I am trying to say to you. మరి అదే నేను ఇక్కడ చెప్పాలని కోరుచున్నాను. The law of reproduction is that each species bring forth after its own kind. ప్రతి జాతి దాని యొక్క మరి ఆ యొక్క జాతిని ఉత్పత్తి చేయును. According to Genesis 1:11. మరి ఆ ఆది కాండము 1వ అధ్యాయము 11వ వచనం ప్రకారం ప్రతి జాతి వాటి జాతులను ఉత్పత్తి చేయును. God said, let the earth bring forth grass, and the herb yield seed, and the fruit tree yield fruit after his kind. వాటి జాతుల ప్రకారము మరి గడ్డి మొలిపించును గాక, ఫలవృక్షములు ఇచ్చే ఆ యొక్క చెట్లు ఉత్పత్తి చేయును గాక అని దేవుడు పలికి ఉన్నాడు. Whose seed is in itself upon the earth, and it was so. మరి ఏ విత్తనాలైతే ఉన్నాయో అవి నాటబడ్డాయి. Whatever life was in the seed came forth into a plant and thence into fruit. మరి ఆ విత్తనాలలో ఏ జీవం అయితే ఉన్నదో ఆ విత్తనం నాటబడినప్పుడు ఆ మొలకలు వచ్చాయి, ఆ మొలకల్లో నుండి దాని యొక్క ఫలములు వచ్చాయి. The same very law applied to the church today. మరి అదే సూత్రము ఈనాడు సంఘానికి కూడా మనం ఆ యొక్క అన్వయించినప్పుడు God's name be praised. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Whatever seed started the church will come forth and be like the original seed. మరి ఏదైతే విత్తనము ప్రారంభ దినాల్లో మరి నాటబడి ఉన్నదో అదే విత్తనం యొక్క జీవాన్ని సంఘంలోనికి తీసుకొచ్చేదిగా ఉన్నది. Amen. ఆమేన్. If the seed is of God, మరి ఆ విత్తనం దేవుని యొద్ద నుండి వచ్చిందైతే, and in the seed is holiness, cleanliness and godliness, ఆ విత్తనంలో పరిశుద్ధత దైవిక స్వభావం ఉండినట్లయితే the seed will produce the godliness, cleanliness and holiness in your life. మరి ఆ విత్తనం బయటికి దేన్ని తీసుకొస్తా ఉన్నది? పరిశుభ్రతనే దైవిక స్వభావాన్ని తీసుకొచ్చేదిగా ఉంది. Amen. Amen. And what it will do? మరి అప్పుడు మీరేం చేస్తారు? In these last days, మరి ఈ చివరి దినాల్లో the true bride church, మరి నిజమైన వధువు సంఘము. why the true bride church? ఎందుకు నిజమైన వధువు సంఘం అని చెప్పబడింది? Christ seed. ఎందుకంటే నిజమైన వధువు సంఘంలో మాత్రమే క్రీస్తు యొక్క విత్తనం ఉన్నది. Will come to the headstone. మరి ఆ నిజమైన వధువు సంఘము ఎక్కడికి చేరుకుంటదంటే తలరాయికి చేరుకుంటది.
ఎదిగి 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 తలరాయికి చేరుకుంటది. Amen. ఆమేన్. In our age the heads came. మరి మన కాలంలో ఆ యొక్క తలరాయి వచ్చింది. Why the head has come? ఎందుకు తలరాయి దిగి వచ్చింది? To attract, to influence the true seed of Christ. మరి నిజమైన విత్తనాన్ని ఆకర్షించుకోవటానికి, నిజమైన విత్తనం మీద ప్రభావం చూపటానికి తలరాయి దిగి వచ్చింది. Who will be influenced by the headstone? ఎవరు తలరాయి ద్వారా ప్రభావం చెందుతారు? The true seed, the true church. మరి నిజమైన విత్తనం మాత్రమే, నిజమైన సంఘం మాత్రమే ప్రభావితం చెందుతారు ఆ తలరాయిని బట్టి. How can you know someone is true church? మరి ఏ విధంగా చెప్తారు ఆ సంఘం నిజమైన సంఘం? How can you say you are the seed of Christ? ఏ విధంగా చెప్తారు నేను క్రీస్తు యొక్క విత్తనమునై ఉన్నానని? If you are seed of Christ, మీరు గనక క్రీస్తు యొక్క విత్తనం అయితే he will come to the headstone. మీరు తలరాయి కిందకి వస్తారు. He will not run away from headstone. He will come nearer to the headstone. మరి ఆ తలరాయి నుండి దూరంగా పారిపోరు గాని ఆ తలరాయి దగ్గరికి వచ్చి వారై ఉన్నారు. And when you come to the headstone, మీరు ఆ తలరాయి దగ్గరికి వచ్చినప్పుడు what is the outcome? మరి దాని వల్ల ఏం ఉత్పత్తి జరుగుతుంది? She will be the super church. ఆమె సహజాతీతమైన సంఘంగా A మార్చబడుతుంది. super race. మరి సహజాతీతమైన జాతిగా వారు As మార్చబడతారు. a near him. మరి ఆమె ఆయనను సమీపించినప్పుడు By your own effort you cannot be a super church. మీ యొక్క సొంత ఆలోచన బట్టి మీరు సహజాతీతమైన సంఘంగా By your మార్చబడతారు. work you cannot be a super race. మీ యొక్క కార్యములను బట్టి మీరు సహజాతీతమైన ప్రజలుగా But మార్చబడతారు. as you come to the headstone, మీరు తలరాయి కిందకి వచ్చినప్పుడు హల్లెలూయా amen. ఆమేన్. As you come near to the headstone, మరి ఆ తలరాయి కిందకి వచ్చినప్పుడు as you become one with the headstone, మీరు తలరాయితో ఐక్యపరచబడినప్పుడు from church you become a super church. మీరు సంఘము నుండి సహజాతీతమైన సంఘంగా మార్చబడతారు. Who makes you? మిమ్మల్ని ఎవరు చేస్తా ఉన్నారు? The head. ఆ తలరాయే చేస్తా ఉన్నాడు. Amen. ఆమేన్. The head. మరి ఆ తలరాయి చేస్తా ఉండినాడు. Glory to God. దేవునికే మహిమ How many of you కలుగును. want to be super race, super church? ఎవరు ఎంతమంది మరి మీరు సహజాతీతమైన సంఘంగా సహజాతీతమైన జనాంగంగా Then come nearer to that headstone tonight. అయితే మీరు ఆ తలరాయి కిందకి రావాలి. Amen. ఆమేన్. They in the bride will be so much like him. మరి ఆ వధువులో భాగమైన వారు ఆయన వలే ఉంటారు. They will even be in his very image. ఆయన స్వరూపంలో ఉంటారు. This is in order to be united with him. అది ఆయనతో ఐక్యపరచబడుటై ఉన్నది. They will be one. తలరాయి సంఘము ఒకటై ఉంటది. When they will be one, వారు ఒకటై ఉన్నప్పుడు whatever she also become the same. ఆయన ఏమై ఉన్నాడో ఈమె అదే అయి ఉంటది. They will be the very manifestation of the word of God. వారు వాక్య యొక్క నెరవేర్పుగా ఉంటారు. Amen. ఆమేన్. Glory to God. దేవునికి మహిమ కలుగును They గాక. will produce their creeds and their denomination, but the bride will produce. ఓకే. Amen. ఆమేన్. The seed. మరి ఈ లోక సంఘాలైతే మరి వారి యొక్క సిద్ధాంతాలను ఉత్పత్తి చేస్తారు, వారి ఆచారాలను వ్యక్తపరిచే వారిగా ఉంటారు. ఆమేన్. కానీ నిజమైన దేవుని సంఘం మాత్రము ఆ విత్తనానికి సంబంధించిన గుణ లక్షణాలను వ్యక్తపరిచేదిగా ఉంటది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. And the members of the virgin bride will love him. మరి కన్యకైన ఆ వధువులో భాగమైన వారు ఆయన్ని ప్రేమించు వారిగా They ఉంటారు. will have his potentials. మరి వారిలో ఆ సామర్థ్యత ఉంటది. For he is their head. ఎందుకంటే ఆయనే వారి యొక్క తలరాయి. And all power belongs to him. మరి సమస్తమైన అధికారము ఆయనకి సంబంధించిన. They are subject to him as the members of a body say subject to a head. మరి ఆయనకి లోబడి వారిగా ఉంటారు. మన శిరస్సు ఏ విధంగా, మన శిరస్సుకి ఏ విధంగా మన యొక్క శరీరం లోబడుతుందో అదే విధంగా ఆయనకు మనం లోబడి వారముగా ఉంటాం. Notice the harmony of the father and the son. మరి ఏ విధంగా తండ్రి కుమారుడు ఆ యొక్క సమన్వయాన్ని కలిగి ఉన్నారు. Jesus never did anything until it was first shown him by the father. యేసుక్రీస్తు వారు ఎన్నడూ తండ్రి ఏది చూపించుకోకుండా తానంతట తాను ఏది చేయలేదు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. John chapter 5:19. మరి యోహాను 5:19లో
this harmony is now to exist between the groom and his bride. మరి ఇప్పుడు అదే సమన్వయము మరి వధువు మరియు క్రీస్తులో ఉన్నది. He shows here his word of life. He shows here his word of life. మరి ఆయన చూపిస్తా ఉన్నాడు, ఆయనే వాక్యం యొక్క జీవమై ఉన్నాడని. Glory to God. దేవునికి మహిమ కలుగును So గాక. when the preaching is going on, మరి ఆ యొక్క ప్రసంగం కొనసాగించబడుచున్నప్పుడు our groom, our husband is revealing his will to us. మరి ఈ ప్రసంగం కొనసాగించబడుచుంటుండగా మన పెళ్లి కుమారుడు, మన దేవుడు ఆయన చిత్తం ఏమై ఉన్నదో వ్యక్తపరుస్తా ఉన్నాడు. And if you are really his true wife, మరి ఆయన యొక్క నిజమైన వధువు అయిన ఎడల we will receive it. మరి అది మీరు చేర్చుకుంటారు. We will never doubt it. మరి మీరు దాన్ని అన్నడు సందేహించరు. Therefore, మరి అందును బట్టి nothing can harm her. మరి అందును బట్టి ఆమెను ఏదియు మరి ఆ యొక్క బాధపరచలేదు. Not even death. మరి మరణము కూడా ఆమెను ఏమీయూ చేయలేదు. Amen. ఆమె Nothing can harm her. ఆమెను ఏదియు ఏ అపాయము ఆమెకు కలగదు. Even death cannot touch. మరి ఆ మరణం కూడా ఆమెను ముట్టలేదు. Amen. ఆమె But what she need to do? మరి మనం ఏం చేయాలి? Come nearer to the headstone. మనం ఆ తలరాయికి దగ్గరగా రావాల్సిన వారమై ఉన్నాం. Come near to the head, the cloud. మనం ఆ యొక్క మేఘానికి దగ్గరగా రావాల్సిన వారమై So ఉన్నాం. now what you get? మరి మీరు ఇప్పుడు ఏం పొందుకుంటా ఉన్నారు? Why the cloud has come? ఎందుకు ఆ మేఘం వచ్చి ఉన్నది? To bring division? మనలో వేరుపాటు తీసుకురావడానికి వచ్చిందా? Why the cloud has come? ఎందుకు మేఘం వచ్చింది? The purpose of the clouds coming is to make the church a super church, మరి a super race. మేఘాన్ని ధరించుకొని మన తలరాయిగా మన దేవుడు దిగి రావడానికి కారణం ఏమిటంటే సంఘముగా ఉండిన మనల్ని సహజాతీతమైన సంఘముగా మార్చడానికి, Bring the church into his image and likeness. మరి సంఘాన్ని ఆయన స్వరూపంలోకి ఆయన పోలికలోనికి తీసుకురావడానికి ఆయన దిగి వచ్చాడు. Bring all the characters, మరి ఆయనలో ఉండిన గుణలక్షణాలన్నీ తీసుకురావటానికి, attributes in her. మరి ఆయనలో ఉండిన గుణలక్షణాలు ఆమె ద్వారా వ్యక్తపరచడానికి ఆయన దిగి వచ్చాడు. So in the stature of the perfect man, మరి ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపంలో we have ascending and we have descending also. మరి ఆ పైకి ఆరోహణ ఉన్నది మరియు కిందకి దిగి వచ్చుట కూడా ఉన్నది. In ascending we start the journey from faith. మరి పైకి వెళ్ళినప్పుడు మన యొక్క ప్రయాణం విశ్వాసంతో ప్రారంభిస్తాము. Then virtue, మరి తర్వాత ప్రభావం, knowledge, మరి జ్ఞానము, temperance, మరి ఆ ఆశ నిగ్రహము, patience, మరి సహనము, godliness, దైవిక స్వభావం, brotherly kindness, సహోదర ప్రేమ, Holy Spirit, పరిశుద్ధాత్మ, then the love of the headstone. పరిపూర్ణమైన ప్రేమ, తలరాయి అయినది. So when we are descending మనం కిందకి దిగి వచ్చినప్పుడు from a head, మరి ఆ యొక్క తలరాయి దగ్గర నుండి కిందకి దిగి what వచ్చినప్పుడు is the first? మరి ఆ మొదటిది ఏమై ఉన్నది? Brotherly kindness. మరి సహోదర ప్రేమ అయి ఉన్నది. Amen. ఆమేన్. So when the head come, మరి తలరాయి దిగి when వచ్చినప్పుడు the anointing is flowing down, మరి ఆ అభిషేకం అనేది కిందకి క్రొమ్మరించబడుచున్నప్పుడు what is flowing first? మరి మొదటిగా ఏది క్రొమ్మరించబడుతుంది? Brotherly kindness. సహోదర ప్రేమ అయి ఉన్నది. Somebody is saying, I am united with head. We have the head revelation. No brotherly kindness. It's a lie of the devil. మరి నీవు చెప్పొచ్చు, మరి నేను ఆ తలరాయితో నేను ఐక్యమై ఉన్నాను, తలరాయితో ఐక్యమై ఉన్నానని చెప్తా, నీవు గనక సహోదర ప్రేమ లేకపోతే నీవు అబద్ధం చెప్తా ఉన్నావు. How can be brotherly kindness seen? మరి ఏ విధంగా సహోదర ప్రేమను నువ్వు చూడగలుగుతావు? By forgiveness. మరి క్షమించుట ద్వారా. Amen. Amen. When the headstone came, మరి తలరాయి దిగి వచ్చినప్పుడు it came with the message, grace, 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 grace. కృప 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 అనుకుంటా మరి ఆ తలరాయి దిగి And వచ్చి from that grace, మరి ఆ కృపలో నుండి what is flowing down? ఏది కిందకి కృమ్మరించబడతావు? What the anointing? ఏంటి అభిషేకము? Forgiveness. మరి అది క్షమించుట అయి ఉన్నది. Brotherly kindness. ఆ యొక్క సహోదర ప్రేమ అయి ఉన్నది. Amen. ఆమేన్. After brotherly kindness, మరి ఆ సహోదర ప్రేమ తరువాత then godliness.
మరి ఆ దైవిక స్వభావం అయి ఉన్నది. After godliness, మరి ఆ దైవిక స్వభావం తర్వాత patience, మరి సహనమై ఉన్నది, temperance, ఆశా నిగ్రహమై ఉన్నది, knowledge, ఆ జ్ఞానమై ఉన్నది, virtue, ఆ యొక్క సద్గుణమై ఉన్నది, faith, తర్వాత and విశ్వాసం. this all become one unit. మరి ఇవన్నీ కలిపి ఒక గుణలక్షణముగా ఉంటాయి. Amen. ఆమేన్. This is the unity of God. మరి అవన్నీ దేవుని యొక్క గుణలక్షణాలుగా ఉంటాయి. When you receive God, నీవు దేవుణ్ణి కలిగి when ఉండినప్పుడు, you come near to Him, నీవు ఆయనకు దగ్గరగా when you are వచ్చినప్పుడు, united with Him, నీవు ఆయనతో ఐక్యపరచబడినప్పుడు, you are united with these attributes. ఈ గుణ లక్షణాలతో నువ్వు ఐక్యపరచబడ్డావు. You just become like Him. నీవు ఆయన వలె మార్చబడతా ఉన్నావు. Do you believe? నీవు దాన్ని విశ్వసిస్తా ఉన్నావా? If you believe, మరి నీవు గనక the విశ్వసిస్తే, things I do, you do. ఆయన ఏ కార్యాలు అయితే చేశాడో అవే కార్యాలు నీవును చేయవాడవుగా ఉంటావు. Greater than that you do. వాటికంటే అధికమైనవి చేయవాడవుగా ఉంటావు. Because ఎందుకంటే you are no more different than Him. ఎందుకంటే నీవు ఆయనతో ఇక ఏ వ్యత్యాసం లేదు, కానీ నీవు ఆయనవై ఉన్నావు. You and Him become the same. నీవును ఆయన మరి ఒకటే అయి ఉన్నావు. So I'll just read one quote and I'll close. మరి ఒక మాటను చదివి నేను ముగిస్తాను. Amen. We'll Amen. continue tomorrow also. మరి రేపు కూడా మనం కొనసాగిద్దాం. Tomorrow we may have 3 meetings, morning, afternoon and evening. మరి రేపు 3 కూడికలు ఉన్నాయి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము. Do you believe? మరి మీరు విశ్వసిస్తా ఉన్నారా? Amen. ఆమేన్. See. Amen. ఆమేన్. Yeah, I got it. దొరికింది. We are looking for a wise builder. మనము జ్ఞానము కలిగిన ఒక కట్టుబడి చేసే ఒక వ్యక్తిని మనం ఆ నిర్మాణికుడిని కలిగి ఉన్నాం. The city and building is building. మరి ఆయన ఒక పట్టణాన్ని కడతా ఉండినాడు. For every building to build, there must be a foundation. మరి ప్రతి కట్టడం కట్టడానికి ఒక పునాది ఉండాలి. When somebody is laid the foundation, మరి ఎవరైనా పునాది వేసినప్పుడు house is not built. మరి అక్కడతో మరి గృహం పూర్తయినట్టు కాదు. The work is started, వర్క్ అక్కడ ప్రారంభమైంది, పని ప్రారంభమైంది, but it is not the finish. మరి అది పరిపూర్ణం కాదు. పునాది వేయగానే So పరిపూర్ణం కాదు. when we believe God, మరి మీరు గనక విశ్వసించినట్లయితే, it is just the foundation. మరి దేవునిని విశ్వసించడం అనేది అది కేవలం ఒక పునాదిగా ఉన్నది. We must move on. అక్కడి నుంచి ఎదగవలసిన వారమై ఉన్నాం. Now building a house. మరి ఇప్పుడు ఒక గృహం నిర్మించబడటం. What is the foundation of Christianity? మరి ఆ క్రైస్తవం యొక్క పునాది అంటే ఏమై ఉన్నది? Faith in the word of God. మరి దేవుని వాక్యమందు విశ్వాసమై ఉన్నది. That is your foundation. అది మీ యొక్క ఆ యొక్క పునాది అయి ఉన్నది. Then you begin to grow. అక్కడి నుంచి మీరు ఎదుగుతారు. హల్లెలూయా. Young brothers, అవును Samuel, begin to grow. మీరు అక్కడి నుంచి ఎదగాలి. Amen. ఆమేన్. I make sure you all young brothers reading the messages. మరి మీరు ఖచ్చితంగా ఈ వర్తమానాలు చదవలసిన వారై You ఉన్నారు. must begin to grow. మీరు ఎదగవలసిన వారై ఉన్నారు. Then you begin to add to this foundation. మరి ఆ యొక్క పునాది మీద కట్టుకుంటా పైకి వెళ్తారు. Now building a house, మరి ఆ యొక్క గృహం నిర్మించుటలో you put your uprights and everything else. మరి దాని మీద సమస్తాన్ని పెడతారు. Amen. ఆమేన్. Why he is building the house? ఎందుకు ఆయన గృహాన్ని నిర్మిస్తా Because ఉన్నాడు? he wants to dwell in. ఎందుకంటే ఆయనే నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. He wants to make you like himself. ఆయన మిమ్మలను ఆయన వలె మార్చాలని He కోరుకుంటున్నాడు. wants to be reflecting as his being. మరి ఆయన మీ ద్వారా వ్యక్తపరచబడాలని కోరుకుంటా ఉన్నాడు. Now you know, ఇప్పుడు in మీరు the తెలుసు old కదా, time when they used to make gold, మరి పాత కాలంలో మరి బంగారాన్ని తయారు చేసినప్పుడు before they had this smelter to burn it out, మరి ఆ యొక్క బంగారాన్ని కరుగుదీసే ఆ సమయంలో they used to beat the gold out. మరి ఆ బంగారాన్ని కొట్టేవారు. Amen. ఆమేన్. To be pure gold, మరి అది ఆ మేలిమ బంగారంగా మార్చబడటానికి ఏం చేసేవాళ్ళు? ఆ బంగారాన్ని కొట్టేవారు. to use the gold is beaten. మరి ఆ బంగారం మనం వాడుకునే బంగారంగా మార్చబడటానికి మొదటగా ఏం చేస్తాడు? ఆ యొక్క కంసాలు ఏం చేస్తాడు? ఆ బంగారాన్ని కొడతాడంట. What is the purpose? ఏంటి కొట్టడానికి ఆ ఉద్దేశం? Why he ఏంటి? beat him again and again? ఎందుకు ఆ బంగారాన్ని కొడతా ఉన్నాడు? మళ్ళీ ఎందుకు కొడతా ఉన్నాడు? When the one that was beating could see his own reflection like a mirror in it.
మరి ఎప్పుడు వరకు కొడతాడంటే ఆ బంగారంలో తన ముఖం కనిపించేంత వరకు కొడతాడంట. It was clean. అప్పుడు అది పరిశుభ్రంగా ఉంది అని నిర్ధారించుకుంటాడు. What is the character and the nature of the land we belong to? Cleanliness. మరి ఆ పరిశుభ్రతకి ఆ యొక్క గుణ లక్షణానికి అర్థం ఏమిటి? How can we get that ఏ cleanliness? విధంగా ఆ యొక్క పరిశుభ్రత మనం పొందుకోగలుగుతాం? Only when the builder we will allow to beat us and take all the dirt out of us. మనలో పరిశుభ్రత ఏ విధంగా మనం పొందుకుంటామంటే ఎప్పుడైతే మన నిర్మాణికుడిని మనం ఆయన్ని అనుమతించినప్పుడు కొట్టడానికి అనుమతించినప్పుడు అప్పుడు మనం పరిశుభ్రపరచబడతాం. మనలో ఉండిన మలినాలన్నీ తొలగించబడతాయి. You know friends what? మీకు తెలుసా స్నేహితులారా, Why God is not able to use us? ఎందుకు దేవుడు మనల్ని ఉపయోగించుకోలేకపోతాం? Because when God start to beat us, ఎప్పుడైతే దేవుడు కొట్టడానికి ప్రారంభించినప్పుడు to bring us into his purpose, మరి ఆయన ఉద్దేశంలో తీసుకురావడానికి ఆయన కొడతా ఉన్నాడు. he doesn't have hands to beat you. మరి ఆయనకి మరి చేతులు లేవు కొట్టడానికి. How he is beating you? ఏ విధంగా ఆయన కొడతా He ఉన్నాడు? is using the pastor. మరి పాస్టర్ గారిని ఉపయోగిస్తా ఉన్నాడు. But when pastor start to beat you, మరి ఎప్పుడైతే పాస్టర్ గారు కొడతా ఉన్నాడో you are unhappy. మీరేమో పాస్టర్ గారిని బట్టి మరి కోపంగా ఉంటారు. You don't understand the love. ఎందుకంటే మీరు ప్రేమను అర్థం When he చేసుకోలేకపోతున్నారు. start correct you, ఆయన ఎప్పుడైతే సరి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడో you think that is his hatredness. అది అనుకుంటారు, మీరు ద్వేషం అనుకుంటారు. No, కాదండి, that is the way God wants to prepare you for his purpose to be fulfilled in your life. అది దేవుని యొక్క మార్గం అయి ఉన్నది. దేవుని కోసం సిద్ధపరచడానికి మిమ్మల్ని పాస్టర్ గారి ద్వారా సరిచేయటం, పాస్టర్ గారి ద్వారా కొట్టబడటం అది దేవుడు ఏర్పరచుకున్న మార్గం అయి ఉన్నది. But what you do? మీరేం చేస్తారు? You stop coming church. మరి సంఘానికి రావటం ఆపేస్తారు. You change the church. మీరు సంఘాలు మారుస్తూ ఉంటారు. Change the pastor. పాస్టర్ గారినే మారుస్తూ ఉంటారు. Other pastor also, if he is a real call man, he will also do beating. మీరు వెళ్ళిన ఆ సంఘం కూడా ఆయన నిజమైన పిలుపు కలిగిన సేవకుడైతే అక్కడ కూడా కొట్టబడతారు. Because it is not man, it is God in that man building the church. ఎందుకంటే ఇది మనుషుని యొక్క ఆలోచన కాదు, కానీ దేవుడే ఆ మనుషుల్లో ఉండి కొడతా ఉంటాడు. ఎందుకోసం కొడతా ఉన్నాడంటే దేవుని యొక్క నివాసముగా మీరు మార్చబడాలి. Because he wants to bring that cleanliness in your life. ఎందుకంటే దేవుడు మీలో ఆ పరిశుభ్రతను తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాడు. Amen. Amen. So that you can reflect him. ఎందుకంటే ఆయన్ని మీరు ప్రతిబింబించాలి. That is the way God does. అదే విధంగా దేవుడు చేయువాడై He ఉన్నాడు. takes the gold that he has found in the earth. మరి ఆయన భూమిలో పొందుకున్న ఆ బంగారాన్ని తీసుకుంటాడు. He beats it by the Holy Spirit. మరి పరిశుద్ధాత్మతో ఆయన కొడతాడు. Turn it over. మరలా తిప్పుతాడు. Over and over. తిప్పి కొడతాడు. And beating it. మరి దాన్ని మళ్ళా కొడతాడు. Not one time beating. ఒకసారి కొట్టడం కాదండి. Keep on beating. ఆయన కొడతానే ఉంటాడు. Keep on beating. Every meeting beating. కొడతానే ఉంటాడు. Every meeting beating. మరి ప్రతి కూడికలో ఆయన కొడతాడు. Until unless you are clean, it is beating. మీరు పరిశుభ్రంగా మార్చబడేంత వరకు కొడతాడు ఆయన. Yes. Until the holiness, the cleanliness, the godliness is not seen, the Holy Spirit will be beating. Beating. మీలో పరిశుభ్రత దైవిక స్వభావం కనిపించేంత వరకు ప్రతి కూడికలో కొడతానే ఉంటాడు. It is not God's hatredness, it is God's love for you. మరి దేవునికి మీ పట్ల ఉన్న ద్వేషం కాదు గాని అది ప్రేమ అయి ఉన్నది. ప్రేమ ఆ విధంగా వ్యక్తపరుస్తా ఉంటున్నాడు. Can you understand the plan of God in your life? మరి మీ యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో ఇప్పుడు అర్థం Would you చేసుకుంటారా? submit yourself tonight? మరి ఇప్పుడు దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారా? Lord, you beat me, Lord. Hit me, Lord. ప్రభువా నన్ను కొట్టు ప్రభువా, నన్ను కాల్చు ప్రభువా అని సమర్పించుకోనగలరా? Take all that out of me, Lord. నాలో ఉండిన ప్రతి మలినాన్ని తొలగించు ప్రభువా. Cleanse me, Lord. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. So that I can reflect you. నేను నిన్ను ప్రతిబింబించులాగున నన్ను కొట్టు ప్రభువా. Amen. ఆమేన్. Now we are supposed to do his work. మనం ఇప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. Because he that believeth on me, the works that I do shall he also do. మరి నా యందు విశ్వాసం కలిగిన వారు మరి నేను ఏ కార్యములైతే చేసి ఉన్నానో అదే కార్యములు మీరును చేయురు. You are beginning to reflect the works of Christ. మీరు అప్పుడు మరి క్రీస్తు యొక్క కార్యముల యొక్క వ్యక్తపరచబడు ఒక వ్యక్తి అయి ఉన్నారు. But so many of us try to do the work of Christ
before the reflection of Christ. కానీ మనలో ఉండిన సమస్య ఏంటంటే మనం క్రీస్తు యొక్క ప్రతిబింబంగా మార్చబడటానికి మునుపే మనం క్రీస్తు యొక్క కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. There is the trouble. అదే సమస్య అయి ఉన్నది. Without the godliness, without the holiness, without the cleanness, we want to be a pastor, we want to be a preacher, we want to be a singer, we want to be a musician. That is the trouble in the church. పరిశుద్ధత లేకుండానే, పరిశుభ్రత లేకోకుండానే, దైవికమైన స్వభావం లేకోకుండానే నేను సేవకుడైపోవాలి, నేను ప్రసంగికుడైపోవాలి, నేను గాయకుడైపోవాలి, నేను వాయిద్యాలు వాయించేవాడని అయిపోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాను. We find those things happening, you know it. మరి ఇప్పుడు ఆ సంగతులు జరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. I know it. మరి నాకు తెలుసు. We should see these stumbles along the road. మరి ఈ అడ్డంకులన్నీ మన ప్రయాణపు ఆ మార్గంలో మనం చూస్తూ ఉంటాం. We find the scruff heads of ministers, of Christians built along the road. It is because they did not go into it right. మరి ఈ చెత్త కుప్ప లాంటి సేవకులను మన యొక్క ప్రయాణంలో మనం చూస్తూ ఉంటాం, ఎందుకంటే వారు శుద్ధీకరించబడలేదు. Amen. ఆమేన్. That is why I am here to teach you. అదే మీకు బోధించడానికి నేను మీ మధ్యన ఉన్నాను. Prophet is saying, I am here to teach you. ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఈ సంగతులు మీకు బోధించడానికి నేను ఇక్కడ ఉన్నాను. In Mark 5:30, మరి మార్కు సువార్త 5:30లో virtue went out of him. మరి ఆయనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. What is virtue? ఏంటి ప్రభావం అంటే ఏంటి? Amen. ఆమేన్. Virtue must, in order to go virtue out of us, మనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళాలి అంటే virtue must be in us. మనలో ప్రభావం మొదటిగా ఉండాలి. Until we get virtue, how can the virtue will go out? మనలో ప్రభావం లేకపోకుండా ప్రభావం అనేది బయటికి ఏ విధంగా వెళ్తుంది? The first you must have. మరి మొదటిగా మీరు ఆ ప్రభావాన్ని కలిగి ఉండాలి. Amen. ఆమేన్. The reason you don't have it is because many churches today teach you don't have to have it. మరి ఎందుకు మీరు ప్రభావం కలిగి ఉండలేదు అంటే అనేక సంఘాలు అసలు మీరు ప్రభావం కలిగి ఉండాలనే సంగతే బోధించడం లేదు. If virtue went from him to heal the woman, మరి ప్రభావం కనుక ఆయనలో నుండి బయటికి వెళ్ళి ఆ యొక్క మరి రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచిన ఎడల he is expecting the same virtue in his church. మరి ఆయన సంఘంలో కూడా అదే ప్రభావం కలిగి ఉండాలని దేవుడు మేము ఆశిస్తా ఉన్నాం. Because he is our example. ఎందుకంటే ఆయనే మన యొక్క ఉదాహరణ, మనకి ఒక మాదిరి అయి ఉన్నాడు. If he had virtue to give to the people, మరి ఆయన కనుక ఆయనలో ప్రభావం ప్రజలకు ఇవ్వటానికి కలిగి ఉండిన ఎడల he expects us to have virtue to give to the people. దేవుని సంఘంగా ఉండిన మనలో ఆ ప్రభావాన్ని మనం కలిగి ఉండి ప్రజల కొరకు బయటికి వెళ్ళటం ఆయన ఆశిస్తా ఉన్నాడు. Now prophet say, ఇప్పుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు, what is virtue? ఏంటి ప్రభావం అనేది చెప్తా ఉన్నాడు. ఇప్పుడు What is virtue? ఏంటి ప్రభావం అంటే ఏంటి? Virtue is strength. ప్రభావం అంటే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. Virtue is power. మరి ఆ ప్రభావం అనేది దేవుని యొక్క పవర్ అయి ఉన్నది. Yeah. In another word, it is influence. మరి ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఆ ప్రభావం. But in another word, it is power. మరి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం. Amen. ఆమేన్. Some of them do not even believe in the power of God. మరి కొంతమంది దేవుని యొక్క శక్తిలో విశ్వాసమే కలిగి ఉండరు. They said it is over. కొంతమంది అంటారు ఈ అద్భుతాలన్నీ జరిగే కాలం అయిపోయిందండి అని అంటారు. But Jesus said, మరి యేసుక్రీస్తు వారు చెప్తా if ఉన్నారు, you believe, మీరు గనక విశ్వసించిన ఎడల the work that I do, you also do. నేను ఏ కార్యాలు అయితే చేశానో మీరును అదే కార్యాలు చేస్తారని దేవుడు చెప్తాడు. Greater than that, you do. నాకంటే అధికమైన కార్యాలు మీరు చేస్తారని ఆయన And prophet చెప్తాడు. says, ప్రవక్త if the చెప్తాడు, virtue went out of him, యేసుక్రీస్తు వారిలో గనక ప్రభావం బయటికి వెళ్ళిన ఎడల the power, strength went out of him. మరి ఆయనలో నుండి శక్తి, ఆయనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళిన ఎడల And he wants tonight, మరి ఆయన ఈ రోజు రాత్రి ఆయన కోరుకుంటా ఉన్నాడు, before the church is raptured, మరి ఈ సంఘము ఎత్తబడటానికి మునుపు the virtue, the power, the strength must go out from the church. మరి అదే శక్తి, అదే సామర్థ్యత, అదే ప్రభావం తన సంఘంలో నుండి కూడా బయటికి వెళ్ళాలి అని ఆయన కోరుకుంటా ఉంటున్నాడు. How? ఏ విధంగా? In holiness, మరి పరిశుద్ధత, in cleanliness, పరిశుభ్రత, in godliness. దైవత్వం.
When you have these three attributes, మరి ఈ 3 గుణ లక్షణాలు మనం కలిగి when ఉండడం we ద్వారా accept God in us, మనం దేవునిని అంగీకరించినప్పుడు, when God comes and dwells in us, మా దేవుడే మనలో నివాసం చేసినప్పుడు one after another attribute will be added in our life. ఒకదాని తర్వాత ఇంకోటి, ఇంకో దాని తర్వాత ఇంకోటి, ఇంకో దాని తర్వాత ఇంకోటి, ఒక్కొక్క గుణ లక్షణం మన జీవితంలో మరి చేర్చబడతా ఉంది. We should not try ourselves. మనం ఏదో ప్రయత్నం కాదు కానీ What we need to do is ఏం చేయాలి? మనం surrender ourselves. మనం దేవునికి సమర్పించుకొని, Say, Lord, you beat me, Lord. ప్రభువా నన్ను కొట్టు తండ్రి, Clean all the dirt out of me, నాలో ఉండిన మలినాలన్నీ ప్రభువా కాల్చివే ప్రభువా, దూరపరచు ప్రభువా, so that I will be part of your dwelling place, నేను నీ నివాస స్థలంగా ఉంటాను ప్రభువా, where you come and dwell. నీవే నాలో నివాసం And చేయతండి. once He is dwelling in you, ఒక్కసారి ఆయన నీలో నివాసం చేసినప్పుడు it is not you are doing work, it is He is doing work. అది మీరు చేసే కార్యాలు మీరు చేసే కార్యాలుగా ఉండవు కానీ దేవుడే దిగి వచ్చి ఆయన చేసే కార్యాలుగా ఉంటాయి. Paul understood this. పౌలు ఈ సంగతులు అర్థం చేసుకున్నాడు. That's why he said, I am dead. అందుకే పౌలు చెప్తా ఉన్నాడు, నేను మరణించాను, Christ lives in me. నా యందు క్రీస్తే నివాసం చేయుచున్నాడు. Why today Christ is not able to live in us? ఎందుకు క్రీస్తు మనలో నివాసం చేయలేకపోతా ఉన్నాడు? We are not dead. ఎందుకంటే మన భౌతికమైన స్వభావం ఇంకా మరణించలేదు. The flesh is not dead. ఈ శరీరం ఇంకా మరణించలా. When the flesh will die, ఎప్పుడైతే ఈ శరీరం మరణిస్తుందో then only it will enter into the spiritual realm. అప్పుడే నీవు ఆత్మీయ పరిమాణంలోనికి ప్రవేశిస్తావు. And God will start building. మరి దేవుడు అప్పుడు నిన్ను నిర్మించడం మొదలు పెడతాడు. It's a small thought, మరి చిన్న ఆలోచన ఇది, but కానీ take it serious. మరి ఇది చాలా మరి సీరియస్ గా తీసుకోవాల్సిన సంగతులై ఉన్నాయి. Come nearer to the headstone. మనం ఇప్పుడు ఆ దైవికమైన ఆ తలరాయికి దగ్గరగా వచ్చి ఉన్నాం. Whatever the loose ends, మరి ఏవైతే ఇంకా ఆ యొక్క లొసుగులు ఉన్నాయి, what Paul left, what Irenaeus left, what Colombo left, Martin left, Wesley left, మరి ఏ సంగతులు అయితే పౌలు బోధించి విడిచిపెట్టాడో, మార్టిన్ బోధించి విడిచిపెట్టాడో, మరి కొలంబా బోధించి విడిచిపెట్టాడో, ఈ వర్తమానికులందరూ బోధించి కొంత బోధించి విడిచిపెట్టారు. collected them and come with all fullness. మరి ఇప్పుడు ఈ కాలపు వర్తమానికుడు ఆ సంగతులన్నీ తీసుకొని ఇప్పుడు పరిపూర్ణమైన వాక్యాన్ని మన ఎదుట And he బోధించాడు. wants to fill you with himself with fullness. మరి ఆ పరిపూర్ణమైన వాక్యము ద్వారా వాక్యముతో మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటాడు. Bringing out all his attributes and character and making you just like him. మరి ఆయన గుణ లక్షణాలు మనలో నిర్మించబడుట ద్వారా ఆయన వలె మనం మార్చబడటానికి దేవుడు ఆయన పని చేయుచున్నాడు. You and he become one. ఆయన మనం ఒకటై ఉన్నాం. So now death can touch you. ఈ మరణం మనల్ని ముట్టలేదు. And when you become like him, మరి ఆయన వలె నువ్వు మార్చబడినప్పుడు then the rapture will take place. అప్పుడు ఎత్తబడుట అనేది మరి జరుగును. Why the rapture is delayed? ఎందుకు ఇంకా ఎత్తబడుట అనేది ఇంకా ఆలస్యం చేయబడతా ఉన్నది? Yet we don't have his likeness and image in our lives. ఎందుకంటే మనం ఆయన గుణ లక్షణాన్ని, ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికని ఇంకా మనం పొందుకోలేదు And కాబట్టి day and night he is working hard. ఆయన రాత్రి మగళ్ళు మనతో పనిచేస్తా ఉన్నాడు. He is beating and beating and beating. ఆయన మనల్ని కొడతా ఉన్నాడు. How is beating? ఏ విధంగా కొడతా Through ఉన్నాడు? the fivefold ministry. 5 రకాల పరిచర్యలో So ఉండిన the సేవకుల bride ద్వారా will love that beating. మరి వధువు అయితే ఆ యొక్క కొట్టబడుటకు The bride ఇష్టపడాలి. will accept that beating. మరి వధువు అయితే ఆ కొట్టబడుటను అంగీకరించు. The bride will surrender herself మరి వధువు అయితే ఆమె తనను తాను సమర్పించుకొనును. and say, not my will, Lord, but your will be done. ప్రభువా నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే. Shall we pray this prayer and close this meeting? మరి ఈ ప్రార్థన మనం చేసుకొని ఈ యొక్క కూడికను ముగించుకుందామా? Lord, I have no any purpose. ప్రభువా నాకు అంటూ ఏ ఉద్దేశం, సొంత ఉద్దేశం లేదు. Your purpose is my purpose. నీ ఉద్దేశమే నా ఉద్దేశం. Your plan is my plan. నీ యొక్క చిత్తమే నా యొక్క చిత్తం. I want to be a true church, Lord. నేను ఒక నిజ సంఘంగా ఉండాలని And to be true కోరుకుంటున్నాను. church, I want to accept the word. మరి ఆ నిజ సంఘంగా ఉండటానికి గాను నేను మరి ఆ వాక్యాన్ని Believe the అంగీకరించాలి. word. మరి ఆ వాక్యాన్ని నేను But that జీవించాలి. is not enough, Lord. ప్రభువా అది సరిపోదు ప్రభువా. I need your amazing grace. మరి మీ యొక్క మహా కృప నాకు అవసరమైనది. To continue in that word. మరి ఆ వాక్యముతో నేను కడ వరకు కొనసాగించాలి. Amen. And you are that word, Lord. ప్రభువా నీవే ఆ వాక్యమై You are ఉన్నావు. that goldsmith, Lord. నీవే ఆ యొక్క మరి కంసాలి అయి ఉన్నావు You ప్రభువా. are the wise builder, Lord. నీవే ఆ జ్ఞానము కలిగిన నిర్మాణికుడు I am the gold you have picked up from this earth, Lord. నేను మట్టిలో నుండి తీయబడిన బంగారంగా ఉన్నాను ప్రభువా. Shape me, mold me,
and build me, Lord, ప్రభువా నన్ను చెక్కు ప్రభువా, నన్ను మలుచు ప్రభువా, నన్ను కొట్టు ప్రభువా, that I will be your living tabernacle. ప్రభువా నేను నీ యొక్క నివాస గుడారముగా నేను ఉండటానికి నన్ను చెక్కు ప్రభువా, నన్ను Dwell in నిర్మించు me ప్రభువా, and do your work, Lord. నాలో నివసించి నీవే నీ యొక్క కార్యమును నీ యొక్క చిత్తాన్ని జరిగించు ప్రభువా. God bless you all. దేవుడు మనల్ని దీవించును గాక. Amen. Amen. Let's leave this building with a small prayer. మరి ఈ యొక్క కూడికను చిన్న ప్రార్థన ద్వారా Shall we all stand to our feet? మనమంతా లేచి నిలబడదామా? Lift up our hands, lift up our soul. మన యొక్క చేతులు పైకెత్తి మన యొక్క హృదయాలు తెరిచి దేవుని వేడుకుందామా? Say, Lord, I am here, Lord. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను తండ్రి. I don't want to miss rapture, Lord. ప్రభువా నేను ఎత్తబడుటను మరి నేను తప్పిపోవాలని కోరుకోవటం లేదు I ప్రభువా. don't want to miss the millennium, Lord. ప్రభువా నేను 1000 ఏళ్ల పరిపాలన తప్పిపోవాలని కోరుకోవటం లేదు ప్రభువా. Many times I misunderstand your love, Lord. ప్రభువా అనేక సార్లు మీ యొక్క ప్రేమను నేను అపార్థం చేసుకున్నాను Many తండ్రి. times I have misunderstood my pastor, Lord. ప్రభువా అనేక సార్లు నా కొరకు నియమించిన పాస్టర్ గారిని అపార్థం చేసుకున్నాను ప్రభువా. I was thinking, why he is hitting me? ప్రభువా నన్ను ఎందుకు ఈయన కొడుతున్నాడు అని But కోరుకున్నాను. today I understood, Lord. ప్రభువా నేను ఈ రోజు అర్థం చేసుకున్నాను It is తండ్రి. not pastor hitting me, it is you are hitting me, Lord. ప్రభువా మా సేవకుడు కొట్టడం కాదు కానీ నీవే మమ్మల్ని కొట్టుచున్నావు ప్రభువా. Because you want me to be in your program. ప్రభువా నీ యొక్క ప్రణాళికలో ప్రభువా నేను ఉండాలని కోరుకున్నావు తండ్రి. I want to reflect you, Lord. ప్రభువా నేను నిన్ను ప్రతిబింబించాలని కోరుకుంటున్నాను I ప్రభువా. want to be your image and your likeness. మీ యొక్క స్వరూపంగా మీ యొక్క పోలికగా ఉండాలని So you కోరుకుంటున్నాను. are all removing all that out of my life. ప్రభువా నాలో ఉండిన మలినాలన్నీ తొలగించు ప్రభువా. And for that you are using my pastor, Lord. ప్రభువా నన్ను అందుకే ప్రభువా మీ సేవకుడిని ఉపయోగించుకుంటున్నాను. So Lord, I thank you for your plan and program. ప్రభువా మీ యొక్క ప్రణాళికకై ప్రభువా వందనములు తండ్రి. Hereafter I will never complain, Lord. ప్రభువా ఇక్కడ నుండి ప్రభువా నేను ఎన్నడూ ప్రభువా యేసయ్య నేను ప్రభువా కంప్లైంట్ I will చేసేవాడిని never కాదు. murmur, Lord. ప్రభువా నేను ఎన్నడూ ఆ కంప్లైంట్ చేయను But ప్రభువా. I will pray for my pastor more. ప్రభువా ఇంకా నా కాపురి కొరకు ప్రార్థన ఎక్కువగా I will చేస్తాను stand తండ్రి. with him more. I will love him ప్రభువా more. ఆయనతో నేను నిలబడతాను తండ్రి. ఆయన్ని ప్రేమిస్తాను ప్రభువా. I will thank him more. ఆయన్ని ప్రభువా అభినందిస్తాను తండ్రి. I will respect him more. ఆయన ఇంకా అధికంగా గౌరవిస్తాను Because ప్రభువా. when I respect him, I respect you, Lord. ప్రభువా ఆయన గౌరవించడం అంటే నిన్ను గౌరవించడమే అయి ఉన్నది Because you ప్రభువా. are in him. ప్రభువా ఆయనలో నీవు ఉన్నావు ప్రభువా. The pastor is your inner garment, Lord. ప్రభువా యేసే కాపరి ప్రభువా మా గొప్ప దేవుడు మీ యొక్క పై వస్త్రమై ఉన్నాడు The తండ్రి. faithful ministry is your inner garment, Lord. 5 రకాల పరిచర్యలో ఉండిన సేవకులు ప్రభువా మీ యొక్క పై వస్త్రమై ఉన్నారు You are తండ్రి. using them to build me up, Lord. ప్రభువా వారిని నీవు ఉపయోగించుకొనిచున్నావు నన్ను నిర్మించడానికి తండ్రి. Lord, I thank you, Lord. ప్రభువా నిన్ను అభినందించుచున్నాను ప్రభువా. You want me to draw near to you, Lord. ప్రభువా నన్ను మీ యొద్దకు చేర్చుకోవాలని కోరుకుంటున్నావు You want తండ్రి. me to come near to the headstone, Lord. ప్రభువా నీ యొద్దకు ప్రభువా నన్ను ప్రభువా తీసుకువెళ్ళాలని కోరుచున్నావు Humble తండ్రి. myself. ప్రభువా నేను నిన్ను నా జీవితాన్ని Surrender myself to you, Lord. నన్ను నేను సమర్పించుకొనిచున్నాను The ప్రభువా. more I humble, the more you give me grace. ప్రభువా నన్ను నేను తగ్గించుకున్నప్పుడు ప్రభువా అధికంగా ప్రభువా యేసయ్య And the మీ యొక్క more I- కృపనిస్తావు తండ్రి. The more I receive grace, the more I become a super race and super church, Lord. ప్రభువా అధికమైన మీ కృప నేను పొందుకున్నప్పుడు ప్రభువా సహజాతీతమైన సంఘముగా సహజాతీతమైన ప్రజలుగా ప్రభువా మార్చబడతాం తండ్రి. Doing the supernatural things in my life. ప్రభువా సహజాతీతమైన కార్యములు చేయి ప్రభువా. Lord, when you are on this earth, ప్రభువా నీవు మా మధ్యన ఉండినప్పుడు తండ్రి. the virtue, the power, the strength went out of you, Lord. ప్రభువా యేసయ్య ఏ విశ్వాసం అయితే ఏ సద్గుణం అయితే ఏ శక్తిని అయితే నీవు కలిగి ఉన్నావో And today the same way, you want that power to come out of your church, Lord. అదే విధంగా శక్తి ప్రభా అదే విధంగా ప్రభావం ప్రభా మీ సంఘంలో నుండి బయటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. So fill me with that power, with that virtue, with that strength, of God. ప్రభువా మీ శక్తితో ప్రభా మీ సామర్థ్యతతో ప్రభా మీ ప్రభావంతో మమ్మల్ని నింపు తండ్రి. So that virtue will go out of me, Lord. ప్రభా నా నుండి ఆ ప్రభావం బయటికి వెళ్ళగలదు. It cannot happen without you, Lord. ప్రభా అది నీవు లేకోకుండా జరగదు తండ్రి. So Lord, I need you more and more in my life. ప్రభా ఇంకా 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 నాలో నీవు కావాలి తండ్రి. Please, Lord. కనికరం చూపు ప్రభా. Once more. ప్రభా మరొకసారి Once more, Lord. మరొకసారి తండ్రి. Fill me with your fullness, Lord. ప్రభా మీ యొక్క పరిపూర్ణతో మమ్మల్ని నింపు ప్రభా. I don't need part, Lord. I need full, Lord. ప్రభా నాకు కొంచెం కాదు కానీ పరిపూర్ణంగా కావాలి ప్రభా. I want to be just like you, Lord. నీ వలే నేను ఉండటానికి గాను I have only one motive. ప్రభా నీ వలే ఉండాలి ప్రభా. I have only one motive. నాకు ఒకే ఉద్దేశం I కలిగి have ఉన్నాను. only one desire.
నాకు ఒకే కోరిక కలిగి ఉన్నాను. The godliness, the cleanliness and holiness, Lord. పరిశుద్ధత, పరిశుభ్రత, దైవిక స్వభావం. Because of the nature and habit of my land I belong to, Lord. ప్రభా అవే తండ్రి ప్రభా నేను ఏ భూభాగం నుండి వచ్చాను ప్రభా ఆ భూభాగానికి సంబంధించిన గుణలక్షణం, ఆ భూభాగానికి సంబంధించిన అలవాట్లు అయి ఉన్నాయి. My brothers, my sisters, నా సోదరి, నా సోదరులారా, will you open your mouth? మీ యొక్క స్వరాలు విప్పుతారా? Would you lift up your voice మీ యొక్క స్వరాలు పెంచుతారా? and say, Lord, ప్రభువా give me that holiness, Lord. ప్రభువా నాకు అపరిశుద్ధత ఇవ్వు ప్రభువా. Give me that cleanliness, Lord. నాకు అపరిశుభ్రత ఇవ్వు ప్రభువా. Give me that holiness, Lord. ప్రభువా నాకు అపరిశుభ్రత ఇవ్వు ప్రభువా. Because that only comes from you, Lord. అది నీ యొద్ద నుండే వచ్చినది కాబట్టి Only you can give, Lord. నీవు మాత్రమే ఇవ్వగలవు ప్రభువా. That comes from your Father, Lord. ప్రభువా మీ యొక్క ప్రభువా యేసే నీ నుండే వచ్చిన ప్రభువా. No church, no man, no preacher, no pastor can give it, Lord. ప్రభువా ఏ సంఘము, ఏ పాస్టర్ ప్రభువా, ఏ వ్యక్తి అవి ఇవ్వలేడు ప్రభువా. Only you can give, Lord. నీవు మాత్రమే ఇవ్వగలవు So తండ్రి. Lord, I'm coming nearer to you, Lord. ప్రభువా నేను నీ యొద్దకే వచ్చుచున్నాను తండ్రి. You are my headstone. నీవే నా తలరాయివై You are ఉన్నావు. my husband. నీవు నా భర్తవై You ఉన్నావు. are my protector. నీవు నా సంరక్షకుడు. You are my redeemer. నీవు నా విమోచకుడు. You are my giver, Lord. నీవే నా విమోచకుడు. You are my Jehovah Jireh. నీవే నా యెహోవా ఈరే You ఉన్నావు. said, ask and it shall be given unto you. ఏదైనా అడుగుడి అది నీకు ఇవ్వబడునని చెప్పావు ప్రభువా. Lord, I am asking you tonight. ప్రభువా నేను అవి పొందుకోవాలి తండ్రి. I am asking you tonight, Lord. ప్రభువా నేను అవి పొందుకుంటున్నాను Give ప్రభువా. me that holiness. ప్రభువా నాకు ఇచ్చుచున్నావు ప్రభువా. Give me that cleanliness. నాకు ఆ పరిశుభ్రత ఇచ్చుచున్నావు Give తండ్రి. me that holiness, Lord. నాకు ఆ దైవిక స్వభావం ఇచ్చుచున్నావు ప్రభువా. Hallelujah, hallelujah. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ప్రభువా మరొక్కసారి మా గొప్ప దేవుడా ఈ రీతిగా తండ్రి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచి ప్రభువా నీవే మా మధ్యకు దిగి వచ్చి ఇప్పటి వరకు మీ దాసులను మరుగు చేసుకొని మా గొప్ప దేవుడా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. అవును ప్రభువా మేము సాధారణమైన సంఘముగా ప్రభువా ఉండాలని కోరుకోవటం లేదు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఈ లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి మా గొప్ప దేవుడా. ప్రతి ఒక్కరు మేమే నిజమైన సంఘము, మేమే నిజమైన వధువు, మేమే నిజమైన వాక్య వధువు అని చెప్పుకొనుచున్నారు మా గొప్ప దేవుడా. ప్రభువా మేము కేవలం అలా చెప్పుకునే వారముగా ఉండటానికి మేము ఇష్టపడటం లేదు మా గొప్ప దేవుడా. మీ యొక్క నిజమైన సంఘముగా మేము ఉండాలి తండ్రి. ప్రభువా మీ వధువుగా ప్రభువా ఉండాలి తండ్రి. ప్రభువా యేసే అందుకు గాను ప్రభువా మా ప్రారంభం వాక్యము నుండి ప్రారంభం అవ్వాలని ప్రభువా ఈనాడు చెప్పి ఉన్నావు తండ్రి. ప్రభువా ఆ వాక్యం యొద్దకే ప్రభువా ఈనాడు మేము చేర్చబడ్డాం ప్రభువా. లోకం నుండి వేరు చేయబడ్డాం ప్రభువా, సంస్కారాల నుండి వేరు చేయబడ్డాం ప్రభువా, ఆచారముల నుండి, సాంప్రదాయాల నుండి, సిద్ధాంతాల నుండి వేరు చేయబడ్డాము తండ్రి. పరిపూర్ణమైన వాక్యం చేతకు ప్రభువా మేము చేర్చబడ్డాము గొప్ప దేవుడా. ప్రభువా చేర్చబడటంతో ప్రభువా అయిపోలేదు కానీ ప్రభువా ఆ వాక్యాన్ని ప్రభువా విశ్వసించాలి ప్రభువా, ఆ వాక్యాన్ని స్వీకరించాలి ప్రభువా, ఆ వాక్యముతోనే కడ వరకు ప్రభువా మేము కొనసాగించబడాలి మా గొప్ప దేవుడా.
ఆ వాక్యంతో ఉండినప్పుడు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య, మేము ఏ భూభాగం నుండి అయితే వచ్చామో తండ్రి, ఆ భూభాగానికి సంబంధించిన స్వభావం తండ్రి, ఆ భూభాగానికి సంబంధించిన ప్రభువా యేసయ్య అలవాట్లు మాలో నుండి ప్రభువా వ్యక్తపరచబడతాయి తండ్రి. ప్రభువా ఆ భూభాగానికి సంబంధించిన గుణ లక్షణాలు ప్రభువా, అది పరిశుద్ధత అని ప్రభువా, పరిశుభ్రత అని ప్రభువా, దైవిక స్వభావం అని ప్రభువా మా గొప్ప దేవుడా నీవు చెప్పి ఉంటుండగా ఆ 3 గుణ లక్షణాలు మాలో ఉండగలుగుతుంది తండ్రి. నీవే కృప చూపించమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. ప్రభువా 3 గుణ లక్షణములు మాలో వ్యక్తపరచబడటానికి గాను ప్రభువా నీవే మమ్మల్ని కొట్టమని కోరుచున్నాం తండ్రి, నీవే మమ్మల్ని చెక్కమని కోరుచున్నాం ప్రభువా, నీవే మమ్మల్ని మలుచమని కోరుచున్నాం తండ్రి, నీవే మమ్మల్ని కాల్చమని కోరుచున్నాం ప్రభువా. నీ స్వరూపం ప్రభువా యేసే మాలో ప్రతిబింబించేంత వరకు మా గొప్ప దేవుడా ప్రభువా చెక్కండి ప్రభువా, మలచండి ప్రభువా, కొట్టమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే 7 అంతస్తుల ప్రభువా భవనంగా ప్రభువా మేము నిర్మించబడేంత వరకు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య నీవే మాలో నివాసం చేసేంత వరకు మా గొప్ప దేవుడా, మీ పరిపూర్ణమైన చిత్తము నెరవేర్చబడేంత వరకు ప్రభువా మా గొప్ప దేవుడా నీవే మమ్మల్ని నడిపించమని, నీవే మమ్మల్ని ప్రభువా యేసే చెక్కమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. నీవే ప్రభువా యేసే మా యొక్క ప్రభువా జ్ఞానవంతమైన ప్రభువా నిర్మాణికుడు అయి ఉన్నాం తండ్రి. మేము మీ గుడారమై ఉన్నాం ప్రభా, మేము మీ మందిరమై ఉన్నాం ప్రభా, మేము మీ భవనమై ఉన్నాం మా గొప్ప దేవుడా. మా తలరాయిగా ప్రభువా యేసే ఈ మందిరం మీదకి నీవు దిగు వచ్చావు ప్రభా. ప్రభా మీ ప్రభావం క్రిందకి ప్రభా మమ్మల్ని నడిపించుచున్నావు తండ్రి. ప్రభా మీలో నుండి ప్రభా ఏ శక్తి అయితే ప్రభా బయటికి వెళ్ళిందో ప్రభా అదే శక్తి బయటికి వెళ్ళే సంఘముగా ప్రభా మేము ఉండగలుగుటకు తండ్రి సహాయం దయచేయండి ప్రభా. ప్రభా శరీర స్వభావాన్ని ప్రభా మా గొప్ప దేవుడా పూర్తిగా నశించినట్లు నిర్మూలించబడగలుగుటకు తండ్రి కృప చూపించండి మా గొప్ప దేవుడా. ఆత్మీయమైన పరిమాణానికి ప్రవేశించిన ప్రభా ప్రజలుగా, ఆత్మీయమైన ప్రభా ప్రజలుగా ప్రభా మేము ఉండగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు, రాజా వందనములు తండ్రి. ప్రభువా యేసే ఈ మాటలు ప్రభా మా హృదయాల్లో కలిగి ఉండి ప్రభా మా గొప్ప దేవుడా ఆ రూపానికి వచ్చినంత వరకు మా గొప్ప దేవుడా విడవకుండా మా గొప్ప దేవుడా పట్టుదల కలిగి మా గొప్ప దేవుడా మీ ఎదుట ప్రభువా యేసే ఆ రూపం వచ్చినంత వరకు మా గొప్ప దేవుడా ప్రయాసపడగలుగుటకు తండ్రి సహాయము దయచేయండి ప్రభా. కృప చూపించండి మా గొప్ప దేవుడా. ఎప్పటి వరకు వాక్య పరిచయం చేసిన ప్రభా మీ దాసులను దీవించండి ప్రభా. మీ దాసులను మా గొప్ప దేవుడు మరింత బలంగా ప్రభా వాడుకోమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. అదే రీతిగా మా గొప్ప దేవుడా మా మధ్యకు వచ్చిన ప్రభా శాంపాస్టర్ గారిని కూడా ప్రభా దీవించండి ప్రభా. వారి పరిచర్యను ఆశీర్వదించమని కోరుచున్నాం తండ్రి. ఇప్పుడు మా గృహాలకి మేము వెళ్ళుచుంటుండగా మరొకసారి ప్రభా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీదను మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించును.